సో వన్ ఆఫ్ ద డేంజరస్ స్ట్రింగ్ ఆపరేషన్ ఏదైనా ఒకటి చెప్తారా? వృద్ధులైనటువంటి అరబ్ షేక్స్ ఒక 15 ఏళ్ళు చిన్న పిల్లల్ని, పేదరికంలో ఉన్న ముస్లిం బాలికల్ని వాళ్ళు వచ్చి ఇక్కడికి పెళ్లి పేరుతో వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టుగా ఆ ఫార్మాలిటీ ఏదో ఫిల్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుని సెక్స్ పరంగా వాడుకుని వదిలేసి వెళ్ళిపోయేవారు. సో చాలా స్ట్రింగ్ ఆపరేషన్లో దెబ్బలు కూడా తిన్నారు. ఏదైనా ఒక న్యూస్ ఒక ఛానల్లో చూస్తే వాళ్ళకి పాజిటివ్ ఉంటుంది, ఇంకో ఛానల్ చూస్తే నెగిటివ్ ఉంటుంది. సో అన్బయాస్ న్యూస్ అనేది ఉందంటారు ఇప్పుడు అసలు? అంటే మీరు కేవలం ఈ మీడియా ఇలాంటిది అని తిడుతున్నారు, కానీ ఆ మీడియా అలా చేయడానికి కారణం ఆడియన్స్ కూడా. ఇప్పుడు అన్బయాస్డ్గా ఉండడం కూడా తప్పే. సో వార్త రాసిన దాన్నే చూస్తున్నావు నువ్వు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయ్యావు. అదే మీరు డిబేట్లో ఉన్నప్పుడు ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకుంటారు? ఎక్కడైతే అతను బ్రేక్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్తాడు, ఎక్కడైతే కోప్పడతాడు, అవన్నీ తెలుసు కాబట్టి నేను రాబడతా, అంతవరకే. ఇప్పుడు మూర్తి గారికి పిఆర్టీ ఉందా? గేమర్స్ అయినా ట్రోలర్స్కైనా మెటీరియల్ అయ్యామంటే చాలా హ్యాపీ అయిపోయా అన్నారు ఆయన ఒక సందర్భంలో. కేసీఆర్ గారు వాయిస్ అయితే ఏం చేద్దామంటే ఇప్పుడు మరి ఈ మధ్య స్టింగ్ ఆపరేషన్స్ చేస్తున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించి ఆ మధ్య ఏదో ఒక స్టింగ్ ఆపరేషన్ చేస్తే అంతకుముందు పనిచేసి వచ్చాను, నేను డిజైన్ చేసి వచ్చి. పోతే వేణుస్వామి కేసు ఉంది, అందులో కాల్ రికార్డింగ్స్ నుంచి ఆయన క్యాష్ రూపంలో ఎంత తీసుకున్నారు అన్నంత వరకు మీ దగ్గర ప్రాపర్ డేటా ఉందన్నమాట. సో హౌ డు యూ సోర్స్ ఇట్? అంటే ఎంతవరకు వ్యాలిడ్ అంటారు అది సోర్సింగ్? ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఆయన రాయింగ్ చేసుకున్నాడు. కొంతమంది నీకు చెప్పిన వార్త ఏ స్థాయిలో రీసెర్చ్ చేస్తానంటే అతని లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, అతనికి సంబంధించిన ఎవ్రీథింగ్ నేను స్టడీ చేసి వెళ్తాను. సో ఇప్పుడు మూర్తి గారు ఎప్పుడన్నా ఓన్ ఛానల్ లేదా పొలిటికల్ సైడ్ ఎమ్మెల్యే కనీసం? ఇదివరకు అయితే రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండేవారు, అవును. ఇప్పుడు శత్రువులుగా మారిపోయారు, ఒకళ్ళు చూసేద్దాం. ప్రజాస్వామ్యంగా భావిస్తే అది ఎలా చేస్తారు? ఇది మూకస్వామ్యం. మూకస్వామ్యం కాదు, మూర్ఖస్వామ్యం. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ అడ్వర్టైజింగ్ పైన టూ మచ్ స్పెండ్ చేస్తున్నారు. మన కోణంలో చూస్తే అమ్మో 500 కోట్లు 600 కోట్లు ఖర్చు పెట్టారు యాడ్స్ కనుకుంటాం. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 1000 కోట్లు తినేస్తారు. 500 కోట్లు పెట్టుబడి అని లెక్క. ఆ జగన్ కానీ, చంద్రబాబు కానీ, కేసీఆర్ కానీ, రేవంత్ గారు కానీ, ఎవరైనా కానీ. అంటే కొన్ని ఇన్సిడెంట్స్లో గెస్ట్ మీ అంత కంట్రోల్ చేసుకోరు. పేపర్లు ఇసిరేసి నీ సంగతి చూస్తా, నువ్వు ఎక్కడ ఉంటావు నాకు తెలిసిన వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు డైరెక్షన్ చేశారు, హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్? నటులు తప్ప మిగిలిన వాళ్ళు అందరూ బాగా యాక్ట్ చేస్తారు. అండ్ మీడియా గురించి ఏదైనా ఒక అన్టోల్డ్ ఫ్యాక్ట్, ట్రూత్ అంటే ఆ రోజు వచ్చిన న్యూస్లో బిగ్ ఇంపాక్ట్ ఉన్న న్యూస్ ఏంటి? నేను నా చూపుడు వేలు సమాజానికి చూపించేలా ఉండాలి, కానీ ఇలాంటప్పుడే జర్నలిస్ట్ అనేవాడు రావాలి. హాయ్ సార్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ స్పేస్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ థింగ్ థ్యాంక్స్ సార్ యాక్సెప్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్. సో హౌ ఆర్ యూ? అంత బాగుందా? బాగుందని అంతా. ఓకే, సో స్టార్ట్ చేయనా సార్ పాడ్కాస్ట్? ప్లీజ్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు సోషల్ మీడియా ఉన్న ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఫామ్ అయింది, వేర్ ఎవ్రీవన్ ఇస్ బిహేవింగ్ లైక్ ఎ జర్నలిస్ట్ అనమాట. సో ఈ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా లో అయిందంటారా? అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయినట్టు మీకు కనిపిస్తుంది, కానీ అట్లేం ఉండదు. ఇప్పుడు ఫస్ట్ ప్రింట్ మీడియా ఉండేది, ఎలక్ట్రానిక్ మీడియా వస్తున్న దశలో ఇక ప్రింట్ మీడియా అయిపోయింది, తగ్గిపోయింది, పేపర్లు చదవడం మానేశారు, అందరూ టీవీలే అనుకున్నారు. కానీ ఇప్పుడు కూడా సర్క్యులేషన్ తగ్గల, ఫార్మాట్ మారుండొచ్చు. డైరెక్ట్ ఫిజికల్ న్యూస్ పేపర్ చదివే బదులు వెబ్ ఎడిషన్ చదువుతున్నారేమో, బట్ ప్రింట్ అయితే న్యూస్ పేపర్ అనే రీడింగ్ అయితే తగ్గలేదు. ఇంకొంచెం మాట్లాడితే టీవీ చూసిన తర్వాత మరిన్ని వివరాలు చూడడానికి పేపర్ చదివే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఈరోజు చూశారనుకో, లైవ్లో చూసాం అన్నీ మన క్లియర్గా, కానీ రేపు పొద్దున్న ఆర్టికల్స్ చదువుతారు, స్పోర్ట్స్ ఆర్టికల్, ఈ బాల్ వేసినప్పుడు అతని రియాక్షన్ ఏంటి, వాడు రాస్తాడు క్లియర్గా. సో న్యూస్ పేపర్ అనేది టీవీ ప్లస్, టీవీ అనేది న్యూస్ పేపర్ ప్లస్. ఓకే, అలాగే ఇప్పుడు వస్తున్న డిజిటల్ ఎరాలో, యూట్యూబ్ అయినా లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా, ఏదైనా టెక్నాలజీ పెరుగుతున్న డిజిటల్ ఎరాలో డిజిటల్ వాళ్ళు కూడా ఇక్కడ ఫుల్ ఎంటర్టైన్మెంట్ కోసం ఎన్ని వ్యూస్ వచ్చి ఎన్ని చూసినా క్రెడిబిలిటీ కోసం టీవీ వైపు వెళ్తారు. సో మొత్తం చచ్చిపోదు, ఓకే, బట్ అదనంగా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. అండ్ మీరు స్ట్రింగ్ ఆపరేషన్స్ చాలా చేశారు కదా సార్. సో వన్ ఆఫ్ ద డేంజరస్ స్ట్రింగ్ ఆపరేషన్ ఏదైనా ఒకటి చెప్తారా? అంటే చాలా స్టోరీస్ చేశాను, బట్ ఒకటి రెండు అంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీ. అప్పటి వరకు
వృద్ధులైనటువంటి అరబ్ షేక్స్ ఒక 15 ఏళ్ళు చిన్న పిల్లల్ని, పేదరికంలో ఉన్న ముస్లిం బాలికల్ని వాళ్ళు వచ్చి ఇక్కడికి పెళ్లి పేరుతో వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టుగా ఆ ఫార్మాలిటీ ఏదో ఫిల్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుని సెక్స్ పరంగా వాడుకొని వదిలేసి వెళ్ళిపోయేవారు. వాళ్ళ పేరెంట్స్కి ఏదో డబ్బులు ఇచ్చేది అంత. అంతకుముందు వరకు ప్రింట్లో వచ్చేవి అవి. సో ఒక 50-60 మంది అరబ్ షేక్స్ వచ్చారు వృద్ధులు. సో ఓల్డ్ సిటీలో సో అండ్ సో ఏరియాలో పిల్లల్ని పెళ్లి చేసుకున్నారు, వెళ్ళిపోయారు, మోసం చేశారు. బట్ టీవీలో చూపించాలి నా కోరిక. అప్పుడు నేను నా టీంలో ఉన్న ఒక ఫిమేల్ జర్నలిస్ట్తో మాట్లాడి ఆమె ధైర్యంగా ఒప్పుకుంటే స్పై కెమెరా పెట్టి ఓల్డ్ సిటీలో ఒక అడ్డాలో ఈ బాలికలు మొత్తం అందరినీ వచ్చినటువంటి షేక్స్కి చూపించి నచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి నిఖా జరిపించి ఓ 10-15 రోజులు హోటల్లో లాడ్జిల్లో ఉండి వెళ్ళిపోతారు కదా. ఓకే. ఆ మొత్తాన్ని నేను విజువలైజ్ చేశాం. ఓల్డ్ సిటీలోకి వెళ్ళి ఆ అమ్మాయినే పెళ్లి కూతురులాగా పంపించి ఒక ఎన్జిఓ ముస్లిం ఆర్గనైజేషన్ ఎన్జిఓ పెద్ద ఆమెకి తల్లిగా యాక్ట్ చేయించి కెమెరాలు పెట్టి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఒక 70-80 ఏళ్ళ వృద్ధుడు ఈ అమ్మాయి నచ్చిందని అక్కడక్కడే నిఖా అని ఇదంతా మొత్తం విజువలైజ్ చేసాం. చాలా సెన్సేషన్ అయింది. అప్పుడు కొంచెం అటాక్స్ వాళ్ళకి తెలిసిపోవడం, ఓకే, సో మేము పరిగెట్టడం ఇవన్నీ కూడా జరిగాయి. సో చాలా స్టింగ్ ఆపరేషన్లో దెబ్బలు కూడా తిన్నాం. లాస్ట్ మినిట్ దొరికేసి లేదు వాళ్ళు మనకు పసిగట్టేశారని తెలిసినప్పుడే నేను వీడియో అప్పటి వరకు షూట్ చేసిన వీడియో వేరే వాళ్ళతో గోడకు పంపించేసి నేను దొరికేసాను కాబట్టి బ్యాక్గ్రౌండ్ కెమెరా క్యాసెట్ లాక్కున్నాను వాళ్ళు కొట్టినా కానీ తర్వాత స్టోరీ టెలికాస్ట్ చేసి చాలా ఉన్నాయి అలా. ఓకే. అంత ఫైర్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? అంటే ఒక ప్యాషన్ ఉండాలి ప్రొఫెషన్ మీద. జస్ట్ ఇది ఉద్యోగము వృత్తి అనుకుంటే చేయలేం. ఓకే. సర్వీస్ త్రూ జర్నలిజం సంథింగ్ మీకు ఏదైనా మోటివేషన్ ఉంటే తప్ప చేయలేరు. ఓకే. అండ్ ఈ మధ్య స్టింగ్ ఆపరేషన్స్ చేస్తున్నారు సార్? లైక్ అంటే ఇప్పుడు నాకు ఎక్కువ చాలామంది నన్ను గుర్తించేస్తున్నారు కదా. అవును. అప్పట్లో అంత టీవీ మీడియా వస్తున్న కొత్తలో నాకు అంత గుర్తింపు లేదు కాబట్టి నేనే వెళ్ళి యాక్ట్ చేసి స్టింగ్లు చేసేవాడిని. ఇప్పుడు నేను వెళ్తే నన్ను అందరూ గుర్తించేస్తారు. నేను వెళ్ళకూడదు, ఎవరినైనా నా కొలీగ్స్ని పంపాలి. అండ్ ఏదైనా ఒక స్టోరీ సర్టెన్ వేలోనే ప్రజెంట్ చేయాలి అనే ప్రెషర్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? హౌ డిడ్ యూ హ్యాండిల్? జనరల్గా రాలేదు. ఎప్పుడైనా వస్తే నేను నాకు అనుగుణంగానే ప్రజెంట్ చేస్తా. ఓకే. లేదు అంటే జాబ్ మానేసి వెళ్ళిపోయా. ఓకే. ఎనీ ఇన్సిడెంట్స్ సార్ అట్లా? ఇలాంటి స్టోరీస్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించి ఆ మధ్య ఏదో ఒక స్టింగ్ ఆపరేషన్ చేస్తే అంతకుముందు పనిచేసే ఛానల్లో ఓకే అనుకున్నట్టు ప్రజెంట్ చేయలేదని నేను రిజైన్ చేసి వచ్చి. ఓకే. అండ్ మీడియా గురించి ఏదైనా ఒక అన్టోల్డ్ ఫ్యాక్ట్, ట్రూత్? అంటే చాలామంది మీడియా గురించి ఏం చెప్తారంటే వ్యూయర్షిప్ కోసం, సెన్సేషనలిజం కోసం మీడియా వార్తలు రాస్తుంది అని చెప్తారు. కానీ ఇది అదర్ వే అరౌండ్. సెన్సేషనల్గా ఉన్నవి ఆ వార్తల్ని ఎక్కువ మంది వ్యూయర్స్ చూస్తారు కాబట్టి అల్గారిథమ్స్ మీడియా అలా చేస్తుంది. ఓకే. అంటే మీరు కేవలం ఈ మీడియా ఇలాంటిది, ఈ మీడియా ఇలాంటిది, ఈ మీడియా ఇలాంటిది అని తిడుతున్నారు కానీ ఆ మీడియా అలా చేయడానికి కారణం ఆడియన్స్ కూడా. ఓకే. మీకు ఒక ఇన్ఫర్మేటివ్ న్యూస్ ఏదైనా ప్రజెంట్ చేస్తే దాని వ్యూస్ తక్కువ ఉంటాయి అల్గారిథమ్స్ చూస్తే. బట్ ఏదైనా ఒక స్త్రీ పురుషుల మధ్య వివాహేతర సంబంధాలు, వాళ్ళ ఇళ్లలో గొడవలు, వచ్చి రెడ్ హ్యాండ్గా పట్టుకుని కొట్టారని ఆ స్టోరీ అంతా సింపతి ఒకవైపు క్రియేట్ అయ్యింది. ఒక నెల రోజులు పోయిన తర్వాత ఎవరైతే దోష అన్నారో అతను నిందితుడిగా, అతను బాధితుడిగా కనిపిస్తాడు కొద్ది రోజుల తర్వాత. ఈలోగా జడ్జిమెంట్ ఇచ్చేస్తారు సొసైటీ. సో వాటికి ఎక్కువ వ్యూయర్షిప్ ఉంటుంది. సో మీరు మీడియా ఆర్గనైజేషన్స్ని వేలెత్తి చూపుతున్నప్పుడు అలా ఇవ్వడానికి కారణం ఆడియన్స్ కూడా, మీ దృష్టికోణం కూడా. సో దట్ ఈస్ ద రీజన్ బిగ్ బాస్ అంత హిట్ అవుతుంది. ఏదైనా అంతే, మీ దృష్టికోణం కూడా. అంటే సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను, అంటే ఆడియన్స్ కూడా ఎలా ఆలోచించారు. ఒక బిగ్ బాస్ మీరు ఎత్తారు కాబట్టి చెప్తాను. ఒక బిగ్ బాస్ షో ఉంది. ఆ బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఒక మహిళ తన సాటి బిగ్ బాస్ వాళ్ళతో మాట్లాడతా, గెస్ట్తో, చాలా బాధగా ఉంది, నాకు పిల్ల గుర్తొస్తుంది, చిన్నపిల్ల, పాలిచ్చే తల్లిని, నాకు నిద్ర పట్టట్లేదంటే ఆమె ఊరడిస్తుంది, కన్సోల్ చేస్తుంది. ఆ ఎపిసోడ్ చూసి లక్షల మంది ఏడుస్తారు. అయ్యో పాలిచ్చే పిల్లని వదిలిచ్చింది,
అది ఇది అని చెప్పి కన్నీళ్ళు గారుస్తారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా తనకి హెల్ప్ చేస్తారు, కన్సోల్ చేస్తారు, గుర్తొచ్చిందా అంటారు, హత్తుకుంటారు. ఆ ఎపిసోడ్ లక్షల మంది వ్యూస్ చూస్తారు. నెక్స్ట్ వీక్ ఈమె నెంబర్ చెప్పి సో అండ్ సో నేను హౌస్లో కంటిన్యూ అయ్యేలాగా నాకు ఓటేయండి అంటారు. ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళందరూ బాధపడి ఆమెకు ఓటేస్తారు. ఎందుకు? మరికొన్ని రోజులు పిల్లకి పాలు ఇవ్వకుండా ఉండనుక. ఓకే. ఎందుకు ఓటేశారు ఆమెకి? నిజంగానే పిల్లకి పాలు ఇవ్వకుండా వచ్చేసిన తల్లి ఎందుకు వచ్చింది? బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయడానికి. ఫేమ్ కోసమో, నేమ్ కోసమో, డబ్బుల కోసమో, 50 లక్షల కోసమో, ఓకే. బట్ పసిపిల్లకి పాలు ఇవ్వకుండా వచ్చేయడం వల్ల నీకు గుర్తొచ్చింది కాబట్టి ఆ సింపతి మీద లక్షల వ్యూస్ వచ్చినాయి. కరెక్ట్. ఆ సింపతి ఆధారంగా నీకు కూడా ఇమేజ్ పెరిగింది. అప్పుడు ఏం చేయాలి ఓటర్స్, వ్యూయర్స్? ఆమెను ఇంటికి పంపించేయాలి. ఓటు వేయకూడదు యాక్చువల్లీ. ఓటేసి మరిన్ని వారాలు, మరిన్ని రోజులు పిల్లకి పాలు ఇవ్వకుండా ఉంచుతారా? ఏం ఆలోచిస్తున్నారు? మీ దృష్టికోణం ఏంటి? పర్సెప్షన్ ఏంటి? మళ్ళీ ఆ ఛానల్ ఎందుకు తిడతారు? మీరేం చేశారు? కరెక్ట్. సో మీకు అనుగుణంగా ఛానల్స్ మారుతాయి. ఇప్పుడు రెండు కూడా ఛానల్ కూడా మీ పర్సెప్షన్ మార్చడానికి పంప్ చేస్తుంటుంది న్యూస్. ఇప్పుడంతా కూడా క్లిక్స్, వ్యూస్, రేటింగ్స్ ఇవే కదా, సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్. దీని ఆధారంగా వీళ్ళు చేస్తున్నారు. అల్గారిథమ్స్ చూసుకుంటారు ఏ న్యూస్కి, ఏ ఎపిసోడ్కి ఎక్కువ వ్యూస్ ఉన్నాయి ఓకే ఎవ్రీ వీక్ కొలతల్లో. సో దీనికి ఉన్నాయి కాబట్టి అదే చేద్దాం. మరి ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? మోస్ట్లీ ఆడియన్స్ చూసే. అంతే కదా. సో మీ దృష్టికోణం కూడా మారాలి. అండ్ దెన్ ఇన్ ఏ డే మనకి ఫర్ ద స్టేట్ చాలా న్యూస్లు జరుగుతున్నాయి స్టేట్లో, దెన్ కంట్రీ, దెన్ వరల్డ్. సో ఈ రోజు నా డిబేట్కి ఇది స్పాట్లైట్లో ఉండాలి అని ఎలా డిసైడ్ అవుతారు సార్? అంటే మన టీవీ5లో నా షో పేరే బిగ్ న్యూస్. ఓకే. బిగ్ న్యూస్ అంటే ఆ రోజు వచ్చిన న్యూస్లో బిగ్ ఇంపాక్ట్ ఉన్న న్యూస్ ఏంటి? ఓకే. మన ఆడియన్స్కి, టీవీ5 ఆడియన్స్కి ఏది ఇంపాక్ట్ కలిగిస్తుంది, ఏది ప్రాక్సిమిటీ ఉంది, అవన్నీ ఆలోచించి డిసైడ్ చేస్తాం ఆ రోజు షోకి సంబంధించి. న్యూస్ చాలా వస్తాయి, రీజనల్ వస్తాయి, నేషనల్ వస్తాయి, ఇంటర్నేషనల్ వస్తాయి, ఆసక్తికరమైన వస్తాయి, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ వస్తాయి, అండ్ పొలిటికల్ ఎక్కువ జరుగుతుంటాయి. సో ఆ రోజు ఏది ఇంపార్టెంటో అది డిసైడ్ చేసుకుంటాం మధ్యాహ్నం నుంచి. ఓకే. అండ్ హౌ డు యూ సోర్స్ ది ఇన్ఫర్మేషన్ సార్? సో మచ్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ వేణుస్వామి కేసు ఉంది, అందులో కాల్ రికార్డింగ్స్ నుంచి ఆయన క్యాష్ రూపంలో ఎంత తీసుకున్నారు అన్నంత వరకు మీ దగ్గర ప్రాపర్ డేటా ఉందన్నమాట. సో హౌ డు యూ సోర్స్ ఇట్? అది ఎంతవరకు వ్యాలిడ్ అంటారు అది సోర్సింగ్? అంటే మనకున్న క్రెడిబిలిటీని బట్టి. ఇప్పుడు టీవీ5 ఛానల్ ఈ స్టోరీ టెలికాస్ట్ చేస్తుంది, దేనికి లొంగదు. సో అండ్ సో న్యూస్ ప్రెజెంటర్ ధైర్యంగా స్టోరీ ప్రజెంట్ చేస్తాడు, దేనికి లొంగడు అని కనుకుంటే విక్టిమ్సే మనకు బోల్డ్ అంత సోర్స్ ఇస్తారు. ఓకే. నేరుగా విక్టిమ్సే మన అప్రోచ్ అవుతారు. ఎందుకంటే వేరే దగ్గరికి వెళ్తే టెలికాస్ట్ చేయరేమో, లేదు వాళ్ళు దాన్ని ఏమైనా వాడుకుంటారేమో. సో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులే తమ దగ్గర ఉన్న పూర్తి ఆధారాలు తీసుకొచ్చి మనకి ఇస్తారు. మనం క్రాస్ చెక్ చేసుకుంటాం. ఓకే. ఎలా క్రాస్ చెక్ చేసుకుంటాము? ఆ పర్టికులర్ ఆస్ట్రాలజర్ గతంలో ఏం చెప్పారు, వీళ్ళకి అతనికి ఉన్న పాత సంబంధాలు ఏంటి, ఫోటోలు ఏంటి, వీడియోలు ఏంటి, అప్పుడు ఇద్దరు బాగున్నప్పుడు ఎంత పొగిడేడు ఇతన్ని, వాళ్ళ సోషల్ మీడియాలోకి వెళ్ళి తీసుకోవచ్చు వీడియోలు. ఓకే. సో మనం క్రాస్ చెక్ చేసుకుంటాం. అండ్ దెన్ కమింగ్ టు ఏఐ, ఇప్పుడు ఏఐ జనరేటెడ్ జర్నలిస్ట్ కూడా వచ్చారనమాట. అండ్ కొన్ని వీడియోస్ ఎంత రియల్గా ఉన్నాయంటే అది ఫేక్ అని ఎవరైనా చెప్పేందుకు అర్థం కావట్లేదు. సో దాన్ని ఎలా ఫైట్ చేస్తున్నారు సార్? అంటే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఏ టెక్నాలజీ అయినా సరే మన అడాప్టబిలిటీ ఉండాలి. ఓకే. సో అడాప్టబిలిటీ లేకుండా దీనివల్ల ఎక్కువ దోషాలే ఉన్నాయంటే మనం వెనకబడిపోతాం. ఇప్పుడు ఏదైతే ఏఐ జనరేటెడ్ వీడియోలు, డీప్ ఫేక్ ఇవన్నీ మీరు చెప్తున్నారో, ఫ్యాక్ట్ చెక్ చేసే యూనిట్లు కూడా ఏఐ జనరేటెడే ఉంటాయి. సో ఫాస్ట్ ట్రాక్ చేసి ఫ్యాక్ట్ చెక్, మీరు గూగుల్ ఇమేజ్ వెనక్కి వెళ్ళి ఓకే ఆ ఇమేజ్ని సెర్చ్ చేయడం, అవునా కాదా, ఫేకా, నిజమా కాదా. సో అవి కూడా టెక్నాలజీ ద్వారానే వస్తాయి. దాన్ని మనం వాడుకోవడానికి బట్టి ఉంటుంది. బట్ ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్లో చెక్ చేయడం వరకు వచ్చింది. నాకు తెలిసి ఫ్యూచర్లో రియల్ టైం ఫ్యాక్ట్ చెక్ కూడా వస్తుంది, అది కూడా ఏఐనే. సో ప్రస్తుతం ఈ దశలో నమ్మేయచ్చు జనాలు, బట్ కొద్ది రోజులు పోతే నమ్మరు. ఎందుకంటే అది కూడా మళ్ళీ ఏఐలోనే వస్తుంది. ఫ్యాక్ట్ చెక్ చేసే టూల్స్ కూడా ఏఐలోనే వస్తాయి. ఓకే. అండ్ దెన్ ఇస్ దర్ ఎనీ సెలబ్రిటీ ఆర్ పబ్లిక్ ఫిగర్, పొలిటీషియన్ ఎవరన్నా మీరు ఒక ఇంటర్వ్యూ చేసే ముందు మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది, చేసిన తర్వాత కంప్లీట్లీ మారిపోయి ఉంటుంది, అలా ఎవరైనా ఉన్నారా సార్ మీకు? లేదు. అంటే జనరల్గా నేను ఎవరిని ఇంటర్వ్యూ చేయాలన్నా ఫుల్ రీసెర్చ్ చేస్తాను వాళ్ళ గురించి. ఓకే. ఏ స్థాయిలో రీసెర్చ్ చేస్తానంటే
వాళ్ళ పాత ఇంటర్వ్యూలన్నీ స్టడీ చేస్తా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర అతను బ్రేక్ అవుతున్నాడు, ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర అతను ఎమోషన్ ఫీల్ అయ్యి మాట్లాడుతున్నాడు, ఎక్కడ కోపం వస్తుంది, అతని లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, అతనికి సంబంధించిన ఎవ్రీథింగ్ నేను స్టడీ చేసి వెళ్తా. ఓకే. అండ్ అతనికి సంబంధించిన పర్సనల్గా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడతా. యాక్చువల్గా ఆయన ఇలాగా పోర్ట్రే అయ్యాడు మీడియాలో, వాడు పర్సనల్గా ఏంటి? సపోజ్ రామ్ గోపాల్ వర్మ, ఓకే, రామ్ గోపాల్ వర్మ ఫోకస్ మీకు తెలుసు ఎలా ఉంటుందో, బట్ పర్సనల్ ఎలా ఉంటుంది? సో వాళ్ళ మదర్ తోటో, వాళ్ళ సిస్టర్ తోటో, లేకపోతే ఆయన క్లోజ్ అసోసియేట్స్ తోటో అందరితో నేను మాట్లాడతాను. కానీ నేను అంత సర్ప్రైజ్ అయిపోను. ఓకే. సో బికాస్ యు నో ఇట్, నేను ఫుల్ గ్రౌండ్ వర్క్ చేస్తా, బాగా ప్రిపేర్ అవుతా. జస్ట్ లైక్ దట్ నేను ఇంటర్వ్యూ చేయను. ఓకే. అండ్ బండ్ల గణేష్ గారు కూడా అంతే ఉంటుంది మీరు మోస్ట్. బండ్ల గణేష్ కూడా అంతే. ఓకే. సో జనరలీ మీడియా ఇస్ అక్యూజ్డ్ ఆఫ్ బీయింగ్ బయాస్డ్. ఏదైనా ఒక న్యూస్ ఒక ఛానల్లో చూస్తే వాళ్ళకి పాజిటివ్ ఉంటుంది, ఇంకో ఛానల్ చూస్తే నెగిటివ్ ఉంటుంది. సో అన్బయాస్డ్ న్యూస్ అనేది ఉందంటారా ఇప్పుడు అసలు? అంటే అసలు అన్బయాస్డ్ అనే కంటే ఉత్తమ జర్నలిజం ఉందా లేదా అని అడగండి. ఓకే. ఎందుకంటే బయాస్డ్, అన్బయాస్డ్ అంటే కొన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడు పార్టీల పరంగా చూస్తే ఆ పార్టీ చేసిన తప్పుల్ని మనం కనుక స్టోరీ చేస్తే ఆ పార్టీ అభిమానులకి కోపం వస్తుంది. అవును. నేను ప్రత్యర్థి పార్టీకి అంటగట్టేసి నేను బయాస్డ్ అంటారు, వైస్ వెర్సా ఇటు చేసామనుకో వాళ్ళు అంటారు. ఇప్పుడు అన్బయాస్డ్గా ఉండడం కూడా తప్పే, కొన్ని కారణాలు నేను మీకు చెప్తా. ఓకే. ఇప్పుడు స్వాతంత్రోద్యమం జరుగుతుంది, బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టడానికి మన దేశంలో ఉన్న పౌరులు ప్రాణాలు ఒడ్డారు, చాలామంది కాల్పులో చనిపోయారు. భగత్ సింగ్ లాంటి వాళ్ళని ఉరిశిక్ష చేశారు, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళని కాల్చి చంపేశారు. సో ఈ మట్టి మీద నాకు స్వాతంత్రం కావాలని పోరాడుతున్న సమయంలో జర్నలిస్టులు, పత్రికలైనా ఏవైనా ఇక్కడ ఉద్యమం చేస్తున్న వాళ్ళకి పూర్తి మద్దతు ఇచ్చి బ్రిటిష్ వాడిని దోపిడీదారుగానే రాస్తాం. అన్బయాస్డ్గా ఉండమని అడిగి ఇక్కడ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ని ఇక్కడ బ్రిటిష్ వాడిని కూర్చోబెట్టి అన్బయాస్డ్ ఉంటే మీరు చెప్పండి అంటే ఈ జర్నలిజానికి అసలు ఏమన్నా పర్పస్ ఉందా, మీనింగ్ ఉందా? ఇప్పుడు బ్రిటిష్ యాంగిల్లో చూడండి, నేను బయాస్డ్ కదా. ఇండియన్ యాంగిల్లో చూడండి, నేను దేశభక్తుని కదా. సో మీరు చూసే దృక్కోణాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, ప్రభుత్వం తన చేతిలో అపరిమితమైన అధికారాలు ఉన్నాయి కాబట్టి తనని ప్రశ్నించే ప్రతి ఒక్కరిని అణిచేస్తూ ఉంటుంది. అణిచేస్తున్నప్పుడు నేను మాట్లాడాలి కదా. నేను మాట్లాడితే ఆ ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ కానీ ఆ నాయకుడికి సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళు కానీ నన్ను బయాస్డ్ అంటారు, ప్రత్యర్థి రాజకీయ పార్టీకి అంటగడేస్తారు. ట్రూ. సో వాళ్ళు అలా అంటగడతారు కాబట్టి నేను ఇతన్ని కూర్చోబెట్టి మీరు చెప్పండి అంటే అణిచివేతకు గురవుతున్న వాడికి, అణిచివేస్తున్న వాడికి నేను ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చానంటే నన్ను బయాస్డ్ అంటారని ఇక నా జర్నలిజం మీనింగ్ ఏముంది? అండ్ పర్సెప్షన్ కూడా ఉంటుంది. సంస్కృతి, మనం చదువుకున్న చదువు, మనకు చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ రైతులు మద్దతు ధరల కోసం ధర్నా చేస్తున్నారు. వాళ్ళు పంట పనులు వదులుకొని, పొలం పనులు వదులుకొని, పంట కళ్ళాల మీద ఉండగానే వదిలి ర్యాలీ తీస్తున్నారు రాజధానికి. తీస్తున్నప్పుడు అక్కడ ఏదో రప్చర్ జరిగింది, పోలీసులు లాఠీచార్జి బాష్పోయారు. ఇప్పుడు ఒక జర్నలిస్టు రైతు కష్టం తెలిసి అతను మద్దతు ధర కోసం అతను పడుతున్న ఆందోళన ఇంటెన్సిటీ తెలిసి రాసే వార్త ఎలా ఉంటుందంటే మద్దతు ధర కోసం పోరాడుతున్న రైతులపై పోలీసులు లాఠీచార్జ్ అని ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న మీడియా లేదు గవర్నమెంట్ అధీనంలో ఉన్న మీడియా ఆర్గనైజేషన్స్ ఎలా రాస్తాయి? పోలీసులపై ఆందోళనకారుల దాడి. మీ భాష ప్రయోగం కూడా మీకు అనుగుణంగా ఉండేలా రాస్తారు. ఓకే. సో ఇప్పుడు అది ఎవడు బయాసుడు ఎవడు కాదు. ఇప్పుడు నేను రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా రైతుల మీద పోలీసుల దాడి, బాష్పవాయు ప్రయోగం అని రాశాను అనుకో, నేను చదువుకున్న చదువు, నేను రైతువారి గ్రామాల నుంచి వచ్చి రైతులు పడుతున్న కష్టాలు తెలిసి ఈ పర్టికులర్ ఆందోళనలు ఎందుకు చేస్తున్నారో తెలిస్తే నేను అలా రాస్తా. కానీ గవర్నమెంట్ బయాస్డ్ ఆర్గనైజేషన్స్ కానీ ప్రభుత్వం తరపు వాళ్ళు కానీ నన్ను ఏమంటారు? నేను బయాస్డ్ అంటారు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటారు, ఈ ప్రభుత్వానికి ఎప్పుడు వ్యతిరేకంగానే రాస్తానంటారు. సో మీరు చూసే కోణాన్ని బట్టి అది బయాస్డా అన్బయాస్డా ఉంటుంది, పర్సెప్షన్ ఉంటుంది, సో దృక్కోణం ఉంటుంది.
ఆ దృక్కోణాన్ని బట్టి ఉంటుంది. బట్ జర్నలిజానికి ఒక పర్పస్ ఉండాలి. బయాస్డ్, అన్బయాస్డ్ అంటే మీ ఉద్దేశంలో బ్రిటిష్ వాడిని, స్వాతంత్రోద్యమకారుని ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చి కూర్చోబెట్టాలా? కాదు కదా. కాదు, నేను స్వాతంత్రోద్యమకారుడికే ప్రయారిటీ ఇస్తాను, అన్బయాస్డ్ అనుకున్నా పర్లా. సో నా ఇంటెన్షన్ ఏంటి చూడాలి అక్కడ. అవును. యా. అండ్ ఇప్పుడు ఇంతకుముందు మీరు చంద్రబాబు నాయుడు గారు అండ్ దెన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ క్వశ్చన్స్ ఇక్కడ పోస్ట్ చేసేవాళ్ళు, ఇక్కడ క్వశ్చన్స్ అక్కడ పోస్ట్ చేసేవాళ్ళు. లాస్ట్ ఒక 5-6 ఇయర్స్గా జరగట్లేదు కదా సార్ అది? అంటే ఇప్పుడు మీడియా ఏమైందంటే ఎవరి పార్టీలు వాళ్ళు పెట్టేసుకున్నారు, వాళ్ళ యాంగిల్లో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో ఇప్పుడు అవతల వాళ్ళు ఇక్కడికి రారు, యువతల వాళ్ళు అక్కడికి వెళ్ళరు. అవును. సో అవకాశం లేదు, ఒకళ్ళని ఒకళ్ళు ఫేస్ చేసే పరిస్థితి లేదు. ఇదివరకు అయితే రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండేవారు, ఇప్పుడు శత్రువులుగా మారిపోయారు. ఒకళ్ళు చూసేది రాను. సో ఆ శత్రువుతో మాట్లాడకూడదు, ఆ శత్రువు ఇంటికి వెళ్ళకూడదు, ఆ శత్రువు పార్టీ వాళ్ళతో మాట్లాడకూడదు. ఆ శత్రువుకి పాజిటివ్గా వార్త ఎప్పుడో రాశారు కాబట్టి ఇతను కూడా ఆ శత్రువు మోకలో భాగమే. సో ఇలా చీలిపోయినప్పుడు వాళ్ళు రారు. ఓకే. సో వాళ్ళ మీడియాలో వచ్చిన వార్తలకు అనుగుణంగా మనం ఇక్కడ కౌంటర్ తీసుకోవాలి, ఇక్కడ వచ్చిన వార్తలకు అనుగుణంగా వాళ్ళు కౌంటర్ తీసుకోవాలి. బట్ ఒకళ్ళనొకళ్ళని మనుషులుగా, రాజకీయ నాయకులుగా కాదు కదా మనం ఉన్నది, మనుషులు రాజకీయం కూడా చేస్తారు. బట్ పుట్టుకతోటే రాజకీయ నాయకులుగా భావించి శత్రుమూకలుగా భావిస్తున్నప్పుడు సాధ్యం కాదు అలాంటిది. ఓకే. అంటే అప్పుడు ఇంట్రెస్టింగ్ ఉండదు సార్ యాక్చువల్లీ, లైక్ ఇంట్రెస్టింగ్గా అసలు ఇద్దరిని ఇప్పుడు కూడా స్టిల్ అమెరికన్ ఎలక్షన్స్లో ప్రెసిడెన్షియల్ డిబేట్స్ ఉంటాయి, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారు. అసలు ఇంటర్నల్గా పార్టీలో అభ్యర్థులు ఎంపిక చేసేటప్పుడే ఆ క్యాండిడేట్స్ మధ్య డిబేట్స్ ఉంటాయి, ఎవరు బెస్ట్ పార్టీ తరపున. అల్టిమేట్గా పార్టీ డిసైడ్ చేసిన తర్వాత ఈయన రన్నర్ అని, సో ఈ రెండు పార్టీల అధ్యక్షుల క్యాండిడేట్లను కూర్చోబెట్టి డిబేట్స్ పెడతారు. డెమోక్రసీలో జరగాలి. అసలు అది లేదు కదా ఇక్కడ. డెమోక్రసీగా ఎందుకు భావిస్తున్నారు వాళ్ళు? ప్రజాస్వామ్యంగా భావిస్తే అది ఎలా చేస్తారు? ఇది మూకస్వామ్యం కాదు, మూర్ఖస్వామ్యం. అంటే మెజారిటీ ప్రజల్ని ఎన్నుకోవాలి కాబట్టి మెజారిటీగా ఉన్న ప్రజల్ని నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పంప్ చేస్తున్నావు, నెరేటివ్స్ పంప్ చేస్తున్నావు, వాళ్ళని మార్చేస్తున్నావు. ఇంకొకటి చూసే ప్రజలు కూడా వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు, వాళ్ళకు భావజాలం ఉంది, రాజకీయ భావజాలం, సైద్ధాంతిక భావజాలం. ఆ రాజకీయ భావజాలం, సైద్ధాంతిక భావజాలానికి అనుగుణంగా వార్తలనే వాళ్ళు చూస్తారు, దానికి అనుగుణంగా లేనిదాన్ని తిడతారు వీళ్ళు. ఓకే. జనం ఏమంటారు, మిగిలిన వాళ్ళు ఏమంటారు, మీడియా సో వార్తే రాసింది అంటారు. సో వార్త రాసిన దాన్నే చూస్తున్నావు నువ్వు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయ్యావు, నీకో భావజాలం ఉంది, నువ్వు పార్టీ కార్యకర్తవి, లేదో పార్టీ సానుభూతిపరుడివి, ఆ పార్టీకి పాజిటివ్గా ఉన్న వార్తలే నువ్వు చూస్తావు. సో అందుకని పంప్ చేస్తుంటారు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ గురి చేయడానికి. సో పిఆర్ వచ్చిన తర్వాత పాలిటిక్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయింది కదా సార్ పిఆర్ అనేది ఇప్పుడు పాలిటిక్స్లో? ఇప్పుడు ఉంటుంది మీకు ఫార్మేట్, క్యాన్వాస్ పెరిగి ఉండొచ్చు, మారి ఉండొచ్చు, కానీ ఇదివరకు రాజకీయాల్లో కూడా పిఆర్ ఉండేది. ఎలా పిఆర్ ఉండేది అంటే వాళ్ళు మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మంచి చేయడం, దాన్ని ప్రచారం చేసుకోవడం ఉండేది. ఇప్పుడు ఏంటంటే ప్రొఫెషనల్ కెరీర్ స్ట్రాటజిస్టులు వచ్చేసారు. కెరీర్ స్ట్రాటజిస్టులు వచ్చేసి క్రియేట్ చేస్తున్నారు ఇమేజ్ని కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ లాంటి రాజకీయ నాయకులు ఉన్నారు, చంద్రబాబు గారు లాంటి రాజకీయ నాయకులు ఉన్నారు, సీనియర్లు. రాజకీయాలు వాళ్ళు పల్లెల నుంచి చూశారు, పల్లె పంచాయతీ ఎలక్షన్ నుంచి చూశారు, ఈ స్థాయికి వచ్చారు. వాళ్ళ జనరేషను, వాళ్ళ అబ్జర్వేషను, వాళ్ళ నాలెడ్జ్ ఓకే. ఇప్పుడున్న ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ఎంబీఏ చేసి వచ్చేసి ఒక 25 ఏళ్ళ కుర్రోడు కేసీఆర్ గారిని మీరు స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఊపండి, మీరు మాట్లాడేటప్పుడు మాట తీరు మార్చుకోండి అంటే మార్చుకోకూడదు, మార్చుకోకపోతే వెనకబడతారు. అసలు కేసీఆర్ శక్తే మాట తీరు. ఆయన దగ్గరకు వచ్చి ఒక 20 సంవత్సరాల కుర్రోడు నీ మాట తీరు బాగాలేదంటే ఎలా ఉంటుందంటే ఉంటుంది. నువ్వు దాన్ని అడాప్ట్ చేసుకొని ఎందుకు అతను చెప్తున్నాడు, ఎలా ఆకర్షించాలి దగ్గర నుంచి ట్రైన్ చేస్తున్నారంటే స్ట్రాటజిస్టులు. సో మారుతున్న రోజులు మారాలి, పూర్తిగా మారకూడదు. ఎవరు బలం ఏంటో తెలుసుకోవాలి. సో కేసీఆర్ అనే ఇమేజ్ ఆధారంగా నువ్వు క్రియేట్ చేయాలి దాని చుట్టూ. బట్ నువ్వు కేసీఆర్ని సొంతంగా మళ్ళీ మార్చి క్రియేట్ చేస్తానంటే. అండ్ ఇప్పుడు మూర్తి గారికి పిఆర్ టీం ఉందా? లేదు. ఎందుకంటారు? అంటే నాకు పిఆర్ టీం లేదు. నేను పని కట్టుకుని ఇమేజ్ క్రియేట్ చేసుకోవడంలో నాకేం లేదు. నా షో ఏదైతే ఉందో అంతే, దాన్ని చూసే జనాలు నన్ను ఫాలో అవుతారు, తిట్టుకుంటారు, విమర్శించుకుంటారు, ద్వేషిస్తారు. ఓకే, గాలి ఇష్టం. సార్ ఒక చిన్న వీడియో ఉంది, మీకు చూపిస్తాను, మీ ఒపీనియన్ కావాలి దాని మీద.
యా గుర్తుందా సార్ ఇది? యా సో బీజేపీ లీడర్తో బీజేపీ లీడర్తో ఇది రిలీజ్ అయిన తర్వాత మీరు పర్పస్ కోసం మాట్లాడారు అక్కడ, కాకపోతే అది మీ మెటీరియల్ అయిపోయింది అనమాట. అది చాలా వాటి కింద వాడుకున్నారు, ఫుల్ ట్రెండ్ అయింది అప్పుడు. సో దాని గురించి మీరు ఏమంటారు? అట్లేం లేదు. ఇప్పుడు సోషల్ మీడియా ఎరాలో మనం ఏం మాట్లాడినా అది డిఫరెంట్ పర్పస్ వాడుకుంటారు, అది వాళ్ళ రైట్. నేను ఒక్కసారి పబ్లిక్లో మాట్లాడిన దానికి నేను బద్దుణ్ణి. అవును, దాన్ని ఎవరెవరు ఎలా వాడతారంటే వాడతారు, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను మాట్లాడి చాలా వచ్చినాయి అలాంటి మీమ్స్, చాలా ఉన్నాయి సార్. అవును, కరెక్టే అంట. ఇప్పుడు చంద్రజీవి స్వామీజీ ఉన్నారు, అయిపోయా అన్నారు ఆయన ఒక సందర్భంలో. అయిపోయా అనేది ఇప్పుడు పెద్ద మేము లాంగ్వేజ్. సో దాన్ని నేను పాజిటివ్గా తీసుకుంటా. ఓకే, ఎందుకంటే మీరు చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. నేను ఎప్పుడో ఒక పర్టికులర్ షోలో ఒక పర్టికులర్ అంశం గురించి ఆ సోలంకితో నేను మాట్లాడింది. అవును, కరెక్టే అంటున్నా, కరెక్ట్ కాదంటున్నా, అయిపోయింది. ఆ రోజుతో నా షో అయిపోయింది. బట్ ఇయర్స్ తర్వాత కూడా సంబంధం లేని సబ్జెక్ట్లో వేరే టాపిక్లో ఏదో ఒక ఐటీ మేనేజర్కి ఐటీ ఎంప్లాయీకి ఇష్యూగా క్రియేట్ చేశాను అనుకో, నేను హ్యాపీ ఫీల్ అవుతా కదా. అవును, ఎందుకంటే నేను ఎప్పుడో ఒక షోలో చేసి అయిపోయిన దాన్ని కూడా సంవత్సరాల తరబడి నా యొక్క వాయిస్ వేరే వేరే పర్పస్లో లైవ్లో ఉందంటే హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఓకే, నేను చాలా పాజిటివ్ తీసుకుంటా, నేను ఎంజాయ్ చేస్తా వాడిని యాక్చువల్లీ చాలా. అలా ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారండి. బ్రహ్మానందం గారు పీక్ 3-4 షిఫ్ట్లు చేసి ఫ్లైట్లో స్టూడియోలు మారి సిటీలు మారి యాక్ట్ చేసేవారు. అప్పుడు మనందరం ఎంజాయ్ చేసాం. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మానందం గారు మనీ అలాంటి సినిమాలు ఏమి యాక్ట్ చేయట్లేదు, తగ్గించారు. ఆయన పీక్లో ఉన్నప్పుడు సినిమాలు చూడని వ్యక్తులు జనరేషన్ కూడా జెన్జీ వాళ్ళు కూడా బ్రహ్మీ లిపి ఏదైనా టాపిక్ వచ్చిందనుకో ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మీమ్స్గా వాడుతున్నారు. వాట్సాప్ స్టిక్కర్స్లో అన్నిట్లో. అంటే ఆయన ఎంత గ్రేట్ చూడండి. ఆయన పర్టికులర్ సినిమాలో పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఆపోజిట్ క్యారెక్టర్ కోసం ఇచ్చారు. కానీ ఇప్పుడు జనరేషన్ కాదు, నెక్స్ట్ జనరేషన్ కూడా ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సి వస్తే ఆయన స్టిక్కర్స్ని ఎమోజీని పంపిస్తున్నారంటే ఎంత గ్రేట్ అయినా కదా. పాజిటివ్ అది. మీమర్స్ అయినా ట్రోలర్స్కైనా మెటీరియల్ అయ్యామంటే చాలా హ్యాపీ. బట్ అది ఏ స్థాయిలో ఉంది అనేది చూసుకోవాలి, దేనికి చూస్తున్నామని చూడాలి. ఇప్పుడు కేసీఆర్ గారు ఉంది, కేసీఆర్ గారు వాయిస్ మొన్న పాటలో కూడా పెట్టారు కదా. అయితే ఏం చేద్దామంటే ఇప్పుడు మరి సో ఇవన్నీ వస్తుంటాయండి, ఎంజాయ్ చేయాలి. అదే మీరు డిబేట్లో ఉన్నప్పుడు ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకుంటారు సార్? అంటే నేను చేస్తున్న డిబేట్ అనే నాలెడ్జ్ నాకు ఉంది, ఓకే, ఆ అవగాహన నాకు ఉంటుంది. నేను నా ఆడియన్స్కి ఎలక్టరేట్కి పర్టికులర్ టాపిక్ మీద ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నా, ఆ గెస్ట్ల నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టదలుచుకున్నా. ఓకే, అది నా పర్పస్. అంతవరకు నేను చేస్తా. బట్ ఆ అతని నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టడం కోసం అతని బాడీ లాంగ్వేజ్ని బట్టి అతని ఎమోషన్స్ని బట్టి ఎక్కడైతే అతను బ్రేక్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్తాడు, ఎక్కడైతే కోప్పడతాడు అవన్నీ తెలుసు కాబట్టి నేను రాబడతా. అంతవరకే. అతను ఎనిమీ కాదు. ఆ విషయం నాకు ఉంటుంది కాబట్టి నేను ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటాను. అంటే కొన్ని ఇన్సిడెంట్స్లో గెస్ట్ మీ అంత కంట్రోల్ చేసుకోరు, అవుట్ ఆఫ్ బౌండరీ వెళ్తారనమాట. అప్పుడు హౌ డు యూ ట్యాకిల్ ఇట్? అంటే ఇప్పుడు నా షోలో చాలామంది నన్ను మధ్యలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నా షో మధ్యలోనే ఎమ్మెల్యే లాంటి వాళ్ళు భూ కబ్జాలు చేశారని నేను స్టోరీస్ చేస్తే స్టూడియోకి వచ్చేసి డాక్యుమెంట్స్ పట్టుకొచ్చి దమ్ముంటే నన్ను ఫేస్ చేయని వచ్చి వాళ్ళు డాక్యుమెంట్స్ తీసుకొచ్చి వాళ్ళ లీగల్ టీం వచ్చి నేను ఫేస్ చేసి నేను కొన్ని క్వశ్చన్స్ అడిగితే ఏం చెప్పాలో తెలియక పేపర్లు ఇసిరేసి నీ సంగతి చూస్తా, నువ్వు ఎక్కడ ఉంటావు నాకు తెలిసిన వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, నేను నవ్వుకుంటా, నేనేం రియాక్ట్ అయితే నీ సంగతి చూస్తాను నేను అన్నాను. నేను నా ఇంటి అడ్రస్ నా కార్ నెంబర్ కూడా చెప్తా దా అయితే అని. అంతే. ఓకే, అల్టిమేట్గా ఎవరు నన్ను ఏం చేస్తారు? ఎవరైనా ఇంటి వరకు వచ్చారు సార్? అటాక్ అయింది? అబ్బో చాలా చోట్ల నన్ను కొట్టారు కూడా. ఓకే, చాలా అటాక్స్ జరిగినాయి, మీద ఫిజికల్ అటాక్స్ కూడా జరిగినాయి. సహజం. నా స్టోరీ వాళ్ళు దెబ్బతిన్నాడు, అతను ఎమోషన్గా అలా చేస్తాడు. అది మెంటలీ డిస్టర్బ్ చేయదా సార్? నేను ప్రిపేర్ అయిపోయాను కదా. ఇప్పుడు మీరు ఆర్మీలో జాయిన్ అవుతున్నారండి, ఎందుకు జాయిన్ అవుతారు ఆర్మీలో? దేశం కోసం ఏదో చేయాలనే లక్షణం ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు. ఏ ఉద్యోగం రావట్లేదు కాబట్టి ఏదో ఉద్యోగంలో జాయిన్ అవుతా అనేది ఉండదు, ఎక్కువ ఉండదు. సో ఆర్మీలో జాయిన్ అయ్యాడు అంటే అతను మెయిన్ మోటో ఆ యూనిఫామ్ వేసుకుని నేషనల్ ఫ్లాగ్ చూసి ఆ దేశభక్తి ఆ రక్తం ప్రిపేర్డ్గానే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత
కాశ్మీరు అవన్నీ ఎక్కడెక్కడ అన్నీ చూడడానికి వెళ్ళాను, బాగుంది. అండ్ క్యాంటీన్లో తక్కువకి అవి ఇస్తారు, వాటి కోసం కాదు కదా అతను వెళ్ళేది. ఏదో రోజు యుద్ధం వస్తుంది, ఫైట్ చేసి తీరాలి. మెంటల్గా ప్రిపేర్డ్గానే ఉంటాడు జవాన్. జర్నలిజంలోకి వచ్చినప్పుడు కూడా అలాగే ప్రిపేర్ అయ్యా. ఇవన్నీ సహజం, ఫేస్ చేస్తా. సో దే వాస్ ఎనీ డే వేర్ అయిపోయిందిరా ఇంకా అన్న వరకు ఏదైనా మూమెంట్ వచ్చిందా? చాలా వచ్చినాయి. ఓకే. నేను హాస్పిటల్లో ఉన్నా చాలా సార్లు. విజయవాడలో ఉన్నప్పుడు నన్ను కొట్టిన అటాక్స్ చాలా ఉన్నాయి. అలా నేను అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కవరేజ్కి వెళ్ళినప్పుడు ఇంకా అయిపోయింది అనుకున్న చాలా ఉన్నాయి. న్యాచురల్ కెలామిటీస్లో రిస్క్ చేసి వెళ్ళిపోయి స్టోరీస్కి. ఓకే. అండ్ ఓల్డ్ సిటీలో హిందూ ముస్లింలు ఎదురెదురు తలబడి ఆ చార్మినార్ ప్రాంతంలో ఒకళ్ళొకళ్ళు రాళ్ళు వేసుకుని కత్తులు పెట్టి కొట్టుకుంటున్నప్పుడు కూడా ఉత్సాహంగా, అప్పుడు మరీ యంగ్ కదా, మీడియాలోకి వచ్చిన కొత్త. సో కెమెరామెన్ బతిమాలుకుని లైవ్లోకి వెళ్ళిపోయి వాళ్ళిద్దరి మధ్య చూడండి ఏం జరుగుతుందో అని చెప్పి. అండ్ బాంబే టెర్రర్ అటాక్ జరిగినప్పుడు ఒక ఇజ్రాయిలీ నానీని బంధించేశారు. ఓకే. ఒక ఇరానీ ఇజ్రాయిల్ హౌస్లో. అప్పుడు వాళ్ళని కాపాడడానికి పైనుంచి ఆపరేషన్ జరుగుతుంది, మిలిటరీ వాళ్ళు వచ్చి. సో అందరూ కింద నుంచి రిపోర్ట్ చేస్తున్నారు. పైన ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, టెర్రస్ మీద ఏం జరుగుతుందో తెలియదు, జస్ట్ హెలికాప్టర్ తిరుగుతుంది అంతే. బట్ నేను దాన్ని లైవ్ కవర్ చేయాలి, అక్కడ ఎలా ఉంటుందో చూడాలని చెప్పి నేను చూస్తే అది చాలా కొన్ని అంతస్తుల భవనం, పైన టెర్రస్ మీద జరుగుతుంది ఆపరేషను. ఆర్మీ వాళ్ళు రోప్స్ వేసి కింద దిగాలి, కింద. బట్ ఆపరేషన్ తీయాలి నాకు అనిపించింది. చూస్తే ఆ బిల్డింగ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో సెంట్రింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ ఉంది. ఓన్లీ సర్వీ కర్రలు ఐరన్ రాడ్స్తో ఉంటుంది. చూసి హై లెవెల్కి వెళ్దామని నేను దానికి అవతల కొంచెం దూరంలో ఆపోజిట్లో ఉన్న హై లెవెల్లో ఉన్న బిల్డింగ్ ఎక్కి కెమెరా దీనికి కట్టుకొని కెమెరామ్యాన్కి చెప్పి లైవ్ కిట్తో ఎగ్జాక్ట్ ఆ బిల్డింగ్ ఆపోజిట్లో ఉన్న బిల్డింగ్ ఎక్కి లైవ్ చేశా. ఓకే. వాళ్ళు గ్రెనేడ్లు ఇసిరితే మన షోల్డర్ మించి వెళ్ళే పరిస్థితి కూడా, బట్ లైవ్ ఇచ్చా. సో నేషనల్ ఛానల్స్ అందరూ కర్టసీ అని నేను రిప్రజెంట్ చేస్తాను ఛానల్ ఫుటేజ్ వాడుకున్నారు. అక్కడ బాంబేలో హెడ్ క్వార్టర్స్ ఉన్న పేరున్న జర్నలిస్టులు కూడా. అయిపోతాం, ఓకే. అంటే సార్ ఇప్పుడు చిన్న డౌట్ ఏంటి అంటే, మీకు జర్నలిజం అంటే చాలా ఇష్టం, ఎంత దూరం అన్న వెళ్తారు. బట్ మీ ఇంట్లో వాళ్ళకి ఆ చిన్న భయం ఉంటుంది కదా, మనోడికి ఏమన్నా అవుతుంది. అది ఉంది, అమ్మా నాన్నకి సిబ్లింగ్స్కి ఉంది. అందుకే నేను ఇప్పుడు నాకు నెక్స్ట్ నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నాకు లేదు కదా. నాకు ఉంటే కుటుంబం వాడు భయపడతారనే ఆలోచన ఉండేది, అదే నా కుటుంబం లేదు. సో అమ్మ నాన్న, సిబ్లింగ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ టెన్షన్ పడి భయపడిన రోజులు చాలా ఉన్నాయి. అండ్ టీనర్ గారితో మీకు రిలేషన్ ఎలా ఉండే సార్? టీఎన్ఆర్ నాకు మంచి మిత్రుడు. యాక్చువల్గా ఎన్టీవీలో కలిసి చేసాం మేము. ఓకే. ఎందుకంటే నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు 3 hours ఇంటర్వ్యూ చూసాను టీఎన్ఆర్ ఛానల్లో ఉంది, అది 2.5-3 years బ్యాక్ ఛానల్. టీఎన్ఆర్ ఎన్టీవీలో నాతో వర్క్ చేశారు. అండ్ కమింగ్ బ్యాక్ టు డిబేట్స్ సార్, సో డిబేట్స్లో ఎంతవరకు రియల్గా అక్కడ జరుగుతుంది, ఎంతవరకు స్క్రిప్టెడ్ ఉంటుంది సార్? మన టీవీ5 నా షోస్, మన టీవీ5లో అదర్ హోస్ట్ చేసే షోస్ అంతా కూడా రియల్ అండి. కొంతమంది ప్రత్యేకించిన హోస్ట్లు, యాంకర్లు వేరే ఛానల్ కానీ లేదంటే యూట్యూబ్లో కానీ గెస్ట్తో ముందే మాట్లాడుకుని స్క్రిప్టెడ్ ఉండొచ్చు. ఓకే. ఉంటాయి, అవి కూడా ఉంటాయి. కొంతమంది గెస్ట్లకి ఎక్కువ మంది వ్యూయర్షిప్ వచ్చే గెస్ట్లే కూడా అడుగుతారు అన్న ఇలా చేద్దామని, అలాంటి యాంకర్లు కూడా ఉన్నారు. బట్ మంది ప్రొఫెషనలిజం అలా ఉండదు. ఏదైతే రియల్గా లైవ్లో జరుగుతుందో అదే, స్క్రిప్ట్ అది ఏమి ఉండదు. ఓకే. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి ఉంది సార్, దాన్ని ఎంతవరకు కరెక్ట్గా వాడుకుంటున్నాం, మిస్యూజ్ చేస్తున్నాం? యాక్చువల్లీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19(1)A కాన్స్టిట్యూషన్ ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. బట్ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి అదే రాజ్యాంగంలో. మీరు 19(1)A చూశారు, ఆ తర్వాతే కూడా చదవండి సెక్షన్స్. ఓకే. ఆ కండిషన్స్ ఉంటాయి. అపరిమితమైనటువంటి స్వేచ్ఛ కాదు భావ ప్రకటన స్వేచ్ఛ. నీ భావాలను నువ్వు ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఆ స్వేచ్ఛ నీకు ఉంది. కానీ ఆ భావం వల్ల దేశం అంతర్గత కల్లోలను గురి కాకూడదు, విదేశీ సంబంధాలు దెబ్బతినకూడదు, లా అండ్ ఆర్డర్ దెబ్బతినకూడదు, పబ్లిక్ ఆర్డర్ దెబ్బతినకూడదు, ఎదుటి వాళ్ళ యొక్క పరువుకు భంగం కలగకూడదు. ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి. ఏ భావ ప్రకటన స్వేచ్ఛ అయినా అలాగే ఉండాలి. ఫ్రీ స్పీచ్ అంటే హేట్ స్పీచ్ కాదు. ఓకే. సో ఆ కండిషన్స్ లేకపోతే అసలు ఇంకెవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే ఇబ్బందే. బట్ అలాగని భయంకరమైన కండిషన్స్
భావ ప్రకటన స్వేచ్ఛని హరించేసే అంత కంట్రోల్స్ ఉండకూడదు. ఆ థిన్ లైన్ ఉంటుంది, ఆ థిన్ లైన్ ఫాలో అవ్వాలి ఎవరైనా. ఓకే. అయితే హేట్ స్పీచ్ ఉందండి, ఇంక అర్థమే ఉంది. ఎవరిని పడితే వాళ్ళని బుద్ధులు తిట్టేసి నీ ఇష్టారాజ్యంగా నువ్వు మాట్లాడి నాకు భావ ప్రకటన ఉందంటే ఎలా కుదురుతుంది? కాదు కదా, నీ భావ ప్రకటన నీకు ఉంది. దేనికి ఉంది? నీ భావాల్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకునేంత వరకు ఉంది. ఎదుటి వాళ్ళ భావాల్ని గుర్తించకపోవడమే కాదు, అసలు ఎదుటి వాళ్ళని మనిషిగానే చూడని అనేంత కాదు. సో దీనికి రిలేటెడ్ సార్ ప్రణీత్ హనుమంతు అని చెప్పి తెలుగులో యూట్యూబర్, దెన్ రీసెంట్గా పాడ్కాస్ట్ రణ్వీర్, సో వాళ్ళిద్దరి పైన చాలా కేసెస్ అయ్యాయి. సో దాని గురించి మీ స్టాండ్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ఆ ప్రవీణ్ హనుమంత్ మీద నేను కూడా షో చేశాను, అవును, టీఫైలో కూడా షో చేశాను. అంటే ఇప్పుడు మనం ఉన్నది రాబిన్సన్ క్రూసో లాగా ఎక్కడో ఒంటరిగా బతకట్లా, సంఘజీవి, సొసైటీలో బతుకుతున్నాం. కాబట్టి సొసైటీకి సంబంధించి కొన్ని యాక్ట్లు, చట్టాలు, కొన్ని నామ్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంటుంది. నువ్వు సెలబ్రిటీవి కాబట్టి, నీకు ఎక్కువ వ్యూవర్షిప్ ఉంది కాబట్టి, నువ్వు ఏది పడితే అది మాట్లాడతాను అంటే నీ వ్యక్తిత్వం బయటపడుతుంది. అంతవరకు నీకున్న వ్యూవర్షిప్ కానీ, ఫాలోవర్స్ కానీ, పెద్ద పెద్ద వాళ్ళు ఫాలో అయ్యే నిన్ను అన్ఫాలో చేశారు అంటే నీ జ్ఞానం ఆ రోజు బయటపడింది. నువ్వు చదువుకునే చదువు, నువ్వు చదువుకునే బుక్స్, నువ్వు ఫాలో అయినటువంటి వాల్యూస్, ఇవన్నీ కూడా మ్యాటర్స్. ఎందుకంటే నువ్వు మహిళని ఎలా చూస్తున్నావు, తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధాలను ఎలా చూస్తున్నావు, ఇవన్నీ నీకు తెలియాలి కదా. ఇవన్నీ తెలియకుండా అనాగరికంగా మాట్లాడతాను అంటే ఇబ్బంది వస్తుంది. నీ ఫాలోవర్స్ పెరిగినప్పుడు ఎలా హ్యాపీ ఫీల్ అయ్యో, అన్ఫాలో అయినప్పుడు కూడా అంతే. నీ మీద కేసులు పడినప్పుడు నువ్వు అనుభవించాలి, ఫేస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుందండి, నీ దృక్కోణాన్ని బట్టి ఉంటుంది, నీ దృష్టికోణాన్ని బట్టి ఉంటుంది, నువ్వు చదువుకున్న చదువుని బట్టి ఉంటుంది, సమాజాన్ని అబ్జర్వ్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఎదుటి వాళ్ళని, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టి, మహిళలను తిట్టి, లేదు నీ పురుషాధిక్య ఫ్యూడల్ భావజాలాన్ని ప్రదర్శించడానికి నీ ప్రత్యర్థిని ఏం చేయలేక ప్రత్యర్థి భార్యను తిట్టి, ప్రత్యర్థి కూతురుని తిట్టి, ఆఖరికి వాళ్ళ కార్యకర్తలతో నీ ఇంట్లో వాళ్ళని తిట్టించుకొని నువ్వు ఏ కోణంలో ఆలోచిస్తున్నావు? నువ్వు అనాగరికంగా ఉన్నావు కదా, ఆటవికంగా ఆలోచనలు చూస్తున్నావు కదా, మోడర్నైజ్ థాట్ ప్రాసెస్ నీకు లేదు కదా. మోడర్నైజ్ థాట్ ప్రాసెస్ లేని నువ్వు మహిళల్ని కించపరచడం, మహిళల్ని కించపరిపించేలా చేసుకోవడం, అది మాత్రమే నీ బలం. గట్టిగా మాట్లాడితే మగతనం, ఇలాంటి మాటలు మాట్లాడతారు చూడు. వాళ్ళు ఏ ప్లేన్లో ఉన్నట్టు, వాళ్ళు ఏ ప్లేన్లో ఉన్నట్టు తెలియాలి కదా, వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి కదా. నువ్వు ఇన్ఫ్లుయెన్సర్వి, ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అంటే ఇంతకాలం నీ అసలు కోర్ ఏది ఉందో అది ఇప్పుడు బయటకు రాలేదు కాబట్టి నువ్వు పెద్ద సెలబ్రిటీ అనుకున్నారు జనం. ఓకే, నీ థాట్ ప్రాసెస్ బయటకు వచ్చింది. అరే ఇంత చీపా అనిపిస్తుంది కదా. సో తండ్రి కూతుర్ని ఎలా చూస్తారు? మన సొసైటీలో కాదు, ఏ సొసైటీలోనా. బట్ నీకు అనాగరిక భావజాలాన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేసావంటే నిన్ను ఎలా చూస్తారు జనం? అనాగరికంగానే చూస్తారు. ఫేస్ చేయాలి. నువ్వు సమాజంలో ఉన్నావు కదా. సమాజంలో ఉన్నప్పుడు సమాజం నేను ఎలా చూస్తుంది, సమాజంలో ఉన్న వాల్యూస్ ఏంటి. అందుకని ఇప్పుడు రాజకీయ నాయకుల భాష కూడా మీసాలు మెలేయడం, తొడగొట్టడం, గాజులు దొడుక్కున్నావా అంటారు. అంటే ఏంటి? గాజులు దొడుక్కున్న వాళ్ళు బలహీనలనా? ఎప్పటి కాలం భాష ఇది? భారతదేశానికి ఎప్పుడు ఇందిరాగాంధీ ప్రధాని అయ్యారు? ఎప్పుడు శ్రీలంకకి సిరిమావ బండారనాయక ప్రధాని అయ్యారు? ఎప్పుడు పక్క దేశాల్లో బెంజూరు భుట్టో ప్రధానులు అయ్యారు? సో దేశాధినేతలుగా మహిళలు ఉన్నప్పుడు కూడా నువ్వేదో బలమైన జెండర్ అని, వాళ్ళు వీకెస్ట్ జెండర్ అని, వాళ్ళ మీద ఆధిపత్యం అనేది ఏదో శృంగారపరమైంది అనుకుని నీ భాష మాట్లాడి నువ్వు ఏ ప్లేన్లో ఉన్నావు? నీ నాలెడ్జ్ అదా? ఇప్పటికి కూడా నీ ప్రత్యర్థులనో లేదా నీకు నచ్చిన వాళ్ళనో తిట్టాలంటే వాళ్ళ అమ్మనో, వాళ్ళ చెల్లినో, వాళ్ళ భార్యనో తిట్టడం, తృప్తి పొందడం. అందుకని కౌంటర్గా వాళ్ళు నీ భార్యను తిడతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిన్నేం చేశారు? నీ ఇంట్లో ఉన్న భార్యను ఆమె ఏం తప్పు చేసింది? ఏంటి? ఏ ప్లేన్లో ఉన్నావు నువ్వు? నీ రాజకీయ కార్యకలాపాల కోసం ప్రత్యర్థుల మీద పైచేయి సాధించడానికి మహిళని సాధనంగా వాడుకొని, అది పెద్ద అచీవ్మెంట్ అనుకుని, అదేదో నీ ఆధిక్యం అనుకుని నువ్వు బూతులు తిట్టడం, నీ ఇంట్లో వాళ్ళని తిట్టించడం. నీ అక్కడితో ఆగిందా నీ ఆలోచన ధోరణి? పిల్లల మీద, వృద్ధుల మీద, అసలు సంబంధాల మీద,
ఒక ఒక పురుషుడు స్త్రీ కలిసి ఉన్నారంటే వాళ్ళిద్దరికి ఏదో ఉందనేసి ఇప్పుడు ఆమెను కూడా నువ్వే థాట్ పోలీసింగ్ చేసేసి, థాట్ పోలీసింగ్ ఎలా చేస్తావు నువ్వు? మారల్ పోలీసింగ్ నువ్వు ఎలా చేస్తావు? వాళ్ళ స్థాయి అది. అది చదువుకోవాలి కదండి, కొంచెం నాలెడ్జ్ ఉండాలి కదా. ఇప్పుడు సమాజంలో నువ్వు సెలబ్రిటీ అయ్యావంటే నువ్వు చదువుకుని ఎంబీఏ జర్నలిజమో లా గురించి నేను మాట్లాడలే. నువ్వు చదువు, సమాజాన్ని చదువు, వ్యక్తుల్ని చదువు, ఎస్ఆర్ శంకరన్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్ని చదువు, బాలగోపాల్ లాంటి వ్యక్తులను చదువు, డౌన్ ట్రేడన్ వర్గాల కోసం ఎవరు ఎలా పనిచేశారో చదువు, అంబేద్కర్ని చూడు, అబ్దుల్ కలాం చూడు, వాజ్పేయిని చూడు, నీ సమకాలీన రాజకీయ నాయకులను చూడు, నీ ఆఫీసర్స్ని చూడు. చదవాలి కదా నువ్వు. చలాని చదువు, శ్రీశ్రీని చదువు, కేజీ సత్యమూర్తిని చదువు, పుల్లెల శ్రీరామచంద్రుడు గారిని చదువు. చదవాలి కదా నువ్వు చదివితే ఎవరి భావజాలం ఏంటో తెలుస్తుంది. నువ్వు ఇంకా ఆటవిక కాలంలో నీకు నచ్చినాయి కదా అని చెప్పి అమ్మ, అక్క, ఆలి అంటే ఏంటిది? నువ్వు సెలబ్రిటీవా? నువ్వు నీ ఆలోచన ధోరణి ఎలా ఉంది? కొంచెం అవగాహన ఉండాలి కదండి. ఎవరైనా జర్నలిస్ట్ అయినా లేకపోతే సెలబ్రిటీ అయినా ఎవరైనా కొంచెం అవగాహన ఉంచుకోవాలి సమాజం మీద. సో దీని గురించి సార్ మా ఫ్రెండ్తో మాట్లాడుతుంటే తను ఏమన్నాడు అంటే, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే పొలిటీషియన్స్ ఊరు అంద గవర్నమెంట్ వాళ్ళే మాట్లాడుతున్నాడు, మనం ఎందుకు మాట్లాడకూడదు అన్న ప్రాస్పెక్ట్లో చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంటున్నారు. ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా పర్పస్ కోసం చేస్తారు. ఇప్పుడు ఇదివరకు చట్టసభల్లో ఏదైనా ఒక మాట్లాడకూడని పదం మాట్లాడితే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ రికార్డులను తొలగిస్తున్నాం అనేవారు. అంటే మనం చట్టాలు చేసే వ్యక్తులం సమాజం ఎలా ఉండాలి అని డిసైడ్ చేసి చట్టాలు చేసే మనం తప్పు చేస్తే, తప్పు మాట్లాడితే అది సమాజానికి ఏ సంకేతం వెళ్తుంది అనే ఉద్దేశంతో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకూడదు, రికార్డులను తొలగిస్తారు మాట్లాడిన. ఇప్పుడంతా లైవ్లు వస్తున్నాయి. రికార్డులో రాసి తొలగించడం కాదు, లైవ్లో వెళ్ళిపోతుంది. ఆ లైవ్లో వెళ్ళేటప్పుడు మనోడు మోనార్క్ అవతల వాళ్ళు భలే చేశాడు రా అని ఒక డ్రామా కోసం, ఒక హీరోయిక్ ఇమేజ్ రావడం కోసం నువ్వు ఎదుటి వాళ్ళ భార్యల్ని చట్టసభలో బూతులు తిడుతున్నావు. ఎదుటి వారి పుట్టుకలు నువ్వు నిర్ణయిస్తున్నావు. నువ్వేదో డిఎన్ఏ సర్టిఫికేట్ ఇచ్చినట్టు. దాన్ని చూసి అందరూ మావాడు గొప్ప, అవతలడు వేస్ట్, మావాడు గొప్ప, అవతలడు వేస్ట్ అని. అంటే మనిషి తప్పు చేసాడు అనుకోండి శరత్ గారు, మనిషి ఆటవికంగా ఆలోచించాడు అనుకో, సమాజం అతను సరిదిద్దుతుంది. ఎంటైర్ సమాజం ఆటవికంగా ఆలోచించేలా తయారు చేస్తే ఏమవుతుంది ఆ సమాజం? ఫ్యూచర్లో ఆ సమాజం ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోద్ది? కరెక్ట్. చదువుకున్న వాళ్ళు కూడా నిన్ను ఫాలో అవుతున్నారు కదా, ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు కదా. అలాంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి నువ్వు ఇలాంటి భాష మాట్లాడి, చట్టసభల్లో మహిళల్ని తిట్టి, వికటాట్టహాసాలు చేసి, దాని ఆధారంగా మగతనాల గురించి మాట్లాడి, ఎవరెవరికి పుట్టారనే స్థాయిలో మాట్లాడుకుంటే రాజకీయ నాయకులు ఖచ్చితంగా నీ కార్యకర్తలు ఫాలో అవుతారు, నీ మూకలు ఫాలో అవుతారు, దాని కౌంటర్గా వీళ్ళు ఫాలో అవుతారు. ఎక్కడికి వెళ్తుంది సమాజం? అదొక చైన్ సర్కిల్ లాగా ఫామ్ అయిపోతుంది ఖచ్చితంగా. సో ఊర్లో ఉన్నప్పుడు ఎవరైనా తప్పు చేస్తే గ్రామ పెద్దలు, పంచాయతీ సర్పంచ్ తిడతారు. స్కూల్లో ఉన్నప్పుడు ఎవరైనా పిల్లాడు తప్పుడు భాష మాట్లాడితే టీచర్ తిడతాడు. అసెంబ్లీలో మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులు బూతులు తిడితే ఎవడేం చేస్తాడు? ఎక్కడికి వెళ్తుంది సమాజం? ఎగ్జాక్ట్లీ. సో సమాజం అనాగరికంగా మారితే చాలా ప్రమాదం. మనిషి అనాగరికంగా మాట్లాడితే కంట్రోల్ చేయడానికి సమాజం ఉంది. సమాజం మొత్తం అనాగరికంగా మారితే ఇలాగే తయారవుతుంది. ఇలాంటప్పుడే జర్నలిస్ట్ అనేవాడు రావాలి. ఇవన్నీ ఆలోచించే జర్నలిస్టు రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్సు, పెయిడ్ వర్కర్సు, పార్టీలకి లేదా ఆ వర్గాలకి సంబంధించినటువంటి పెయిడ్ జర్నలిస్టులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇక మామూలు వాడు కూడా అలా మారిపోవాలా? మారకూడదు. మొత్తం ఆలోచించి చెప్పాలి. నీ మీద ఏ ముద్ర వేసినా నువ్వు చెప్పాలి. ఓకే. సమాజాన్ని ఎవరో ఒకరు సెట్ చేయాలి కదా. అవును. లేదు సమాజం ఇలా ఉంది కాబట్టి మనం కూడా అలాగే పోదామంటే, కోపర్నికస్ భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుందా అంటే ఊరుకున్నాడా? సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుందని చెప్పాడు సూర్య సిద్ధాంతం. సమాజం నచ్చకపోవచ్చు, చర్చకి వ్యతిరేకం అయి ఉండొచ్చు, శిక్షించవచ్చు, పిచ్చోడు అన్నారు దాన్ని. ఇప్పుడు గెలీలియో ఉన్నాడు, టెలిస్కోప్ ద్వారా కనిపెడతాడు. సమాజం ఒప్పుకోలేదు, చర్చ ఒప్పుకోలేదు. వాళ్ళు చేసేసి క్రైస్ట్నే సమాజం ఒప్పుకోలేదు, సిలువేసింది. సో సొసైటీ ఎలా పడితే అలా వెళ్తుంది కాబట్టి నాయకుడు కూడా అటే వెళ్ళిపోతానంటే ఒకటి.
లేదు సొసైటీ దానికి సంబంధం లేదు, ఎన్నుకున్న వాళ్ళతో నాకు సంబంధం లేదు, నేను మూర్ఖంగా వెళ్ళిపోతా అంటే వేరు. బ్యాలెన్స్ ఉండాలి. ఓకే. ఏది మంచి ఏది చెడు, సమాజం యొక్క విశాల ప్రయోజనాల రీత్యా నీకున్న ఆలోచన ధోరణితో అవగాహనతో నువ్వు నడవాలి. బూతులు ఏంటండి, అసెంబ్లీలో బూతులు ఏంటి, పార్లమెంట్లో బూతులు ఏంటి, మహిళల్ని తిట్టుకోవడాలు ఏంటి, సవాళ్ళు ఏంటి, ఛాలెంజ్లు ఏంటి, పార్లమెంటు సభ్యులు ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ. ఎవరెవరు న్యూడ్ వీడియోలు. నేను నిన్ను ఎన్నుకుంటున్నానా? నాకు ఇంకో ఆప్షన్ ఉందా అంటే అతను కూడా అలాంటివాడేనా? సో వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం మీరు కులాలు తీస్తారు, మతాలు తీస్తారు, వర్గాలు తీస్తారు, అవతల వాళ్ళ మీద ఆరోపణలు చేస్తారు, బూతులు తిట్టిస్తారు. మోకరే అయిపోట్లా. మరి ఇప్పుడు జర్నలిస్ట్ అసలు యాంగిల్ చెప్పొద్దా? అవును, చెప్పాలి. అండ్ దెన్ డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఒకటి ఉంది సార్, వేర్ మెయిన్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది స్టార్ట్ అయినప్పుడు, అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం డైవర్ట్ అయిపోతుంది. Yeah. దానికోసం కులాలు మతాలు మీరు చెప్పినట్టు తీసుకొస్తారు. ఖచ్చితంగా. సో దాన్ని స్టాప్ చేసి ప్రాబ్లం ఇది అని చెప్పడానికి మీడియా ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు? ఖచ్చితంగా వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఏ జర్నలిస్ట్ అయినా తనకున్న క్రెడిబిలిటీని బట్టి ఇతను నిజం చెప్తాడు అనే ఒక బ్రాండ్ ఉంటుంది చూడండి, అది చాలా వాల్యూ. మనం ఎన్ని విమర్శలకైనా గురి కావచ్చు, ఎన్ని కేసులైనా ఎదుర్కోవచ్చు, బట్ మనం చెప్పేది మనం చెప్తే వినేవాళ్ళు, వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. ఖచ్చితంగా మనం చెప్పాలి. చెప్పకపోతే చాలా ప్రమాదం. ఇప్పుడు ప్రభుత్వాలు ఇప్పుడే కాదండి, ఎప్పటి నుంచో సొసైటీలో అధికారంలో ఉన్నవాడు ఇష్టారాజ్యంగా తన అధికారాన్ని కాపాడుకోవడానికి, మరింత బలోపేతం చేసుకోవడానికి, ఎదుటివాడు ఎప్పటికీ అధికారంలో రాకుండా ఉండడానికి తనకున్న అధికారాన్ని వాడుకుని అరాచకాలు చేస్తాడు. ఖచ్చితంగా చేస్తాడు. అరాచకాలు చేసే వ్యక్తి కులం వాడతాడు, మతం వాడతాడు, లేనిపోని ఆరోపణలు చేస్తాడు, అక్రమ కేసులు ఇరికిస్తాడు. సహజం ఇవన్నీ. అయినా నువ్వు చెప్పాలి. ఓకే. నువ్వు ఎంచుకున్న ప్రొఫెషన్ అలాంటిది కాబట్టి నువ్వు దేనికో భయపడి లేదా దేనికో ప్రలోభపడి ఇక నా కులం వాడనో, నా మతం వాడనో, నా పార్టీ వాడనో నువ్వు వెళ్తానంటే ఇక అర్థమే లేదు. అదే సార్, సో ఎలక్షన్స్ జరిగి ప్రభుత్వం మారిన ప్రతిసారి మూర్తి గారికి కొత్త కులం అంటగడుతున్నారు. దాని గురించి ఏమంటారు? అదే నేను చెప్తున్నా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను వ్యక్తిగతంగా కులాన్ని ఆలోచించను, ఓకే, కానీ నాకు ప్రతిరోజు చాలామంది చాలా కులాలు అంటగడతారు. నాకు నవ్వు వస్తుంది. ఇప్పుడు మీరు మీడియాలోకి వెళ్ళి నేను ఏదైనా షో చేస్తే కింద చూడండి కామెంట్స్, ఆ పర్టికులర్ కులం పేరు చెప్పి నన్ను బూతులు తిడుతూ కామెంట్స్ పెడతారు. అందులో 90 మంది వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన పేరు ఉంటుంది. మీకు అర్థమైందా వాళ్ళ పర్సెప్షన్? సో అండ్ సో సామాజిక వర్గానికి సంబంధించిన పేరు చివరిలో తోకున్న వాళ్ళే 100లో 98 మంది వచ్చి నాది ఏదో కులం అనుకుని ఆ కులాన్ని తిడతారు. నీ కులపిచ్చా వాళ్ళు. నువ్వేంటి, నాది ఆ కులం కాదనే విషయం తర్వాత చెప్తా, అది పక్కన పెట్టండి. నువ్వు అనుకుంటున్న కులం నాది కాదు అంటే నాకు కులం లేదు. నువ్వు అనుకుంటున్న కులంలో నేను పుట్టలేదు, నాకు కులం లేదు. మీరు అనుకుంటున్న కులంలో నేను పుట్టలేదు. కానీ నాకు కులపిచ్చి ఉందని తిడుతున్న వాళ్ళందరూ కులాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. నీ సంగతి ఏంటంటున్నా? నా గురించి వదిలే, ఎందుకంటే నా గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా నీకు లేదు, నేనే రియాక్ట్ అవుతా, వదిలే. బట్ నువ్వేంటి, ఇప్పుడు ఎదటో నువ్వు కులం ఉంది తిడుతున్నావు కదా కులపిచ్చి ఉందని, అది తప్పుడు ఇన్ఫర్మేషనే పక్కన పెట్టు. నీకేముంది, నువ్వెందుకు తిడుతున్నావు అంటే నీకు పర్టికులర్ కులం మీద ద్వేషం ఉందని, నీకు పర్టికులర్ కులం మీద అభిమానం ఉందని. సో నువ్వు ఊరికే 100 మెసేజ్లు పంప్ చేస్తే నేను ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నా. నథింగ్ డూయింగ్, కేర్ నాట్, లెక్కే చేయను నేను. ఫస్ట్ అలా నేను ఏ కులంలో పుట్టిన వాడికి తెలియదు అంటున్నా. ఇంకెందుకు రియాక్ట్ అవ్వాలి? వాడికి వాస్తవం తెలియని ఎందుకు రియాక్ట్ అవ్వాలి? పోనీ అతను జెన్యూనా కాదు, అతను ఏదో కులాన్ని ఇచ్చేయడానికి, ఏదో కులానికి మంచి జరుగుతుందేమో నా షో వల్లని ఆ వెనక తోక కూడా తీయకుండా వస్తాడు. 200-300 తోకలు వస్తాయి నాకు తోక తగిలించి. వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం సార్? కమెంట్స్ మిమ్మల్ని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి? అస్సలు నేను కామెంట్స్ని పట్టించుకోను. ఇప్పుడు సపోజ్ ఒక సబ్జెక్ట్ ఉందండి, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద షో చేయాలని డిసైడ్ అయ్యా, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద ప్రిపేర్ అవుతా, డాక్యుమెంట్స్ అన్నీ తీస్తా, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద యాక్ట్ ఏముంది, చట్టం ఏం చెప్తుంది, రూల్స్ ఏంటి, ఎవరెవరు ఏమన్నారు, అది చేస్తే మంచి ఏంటి చెడేంటి, దానికి సంబంధించిన కన్సర్న్ పర్సన్స్తో మాట్లాడతా, లాయర్స్తో మాట్లాడతా, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకుంటా, మధ్యాహ్నం నుంచి హోంవర్క్ ప్రిపేర్ చేస్తా. దీనివల్ల సొసైటీకి ఏంటి, లార్జర్ ఇంట్రెస్ట్లో సొసైటీకి ఏంటి అనే కాజ్తో నేను షో చేస్తా. దట్ ఈజ్ మై టేక్. ఓకే, అయిపోయింది. దాని మీద ఎవరో కామెంట్ చేస్తే నాకేం సంబంధం? ఓకే, అది వాడి టేక్.
ఓకే. చేసుకోమను. సో బేసిక్గా మీరు 4 to 5 hours ప్రిపేర్ అవుతారు సార్ డిబేట్ Yeah. ముందు. సో డిబేట్ అయిన తర్వాత ఓకే ఇవాళ నేను బాగా చేశాను, లేదు ఈ పాయింట్కి కొంచెం మాట్లాడితే బెటర్ ఉంటుంది, అనాలిసిస్ కూడా ఉంటుందా మీకు? అంటే నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా అంత అటెన్షన్తో నేను ఏది స్ట్రెస్ చేయదలుచుకున్నాను, ఓకే. ఏ పర్టికులర్ పాయింట్ పబ్లిక్లోకి వెళ్ళాలి, ఎక్కడ మిస్ఇన్ఫర్మేషన్ ఉంది, అది కాదు ఇది ఫ్యాక్ట్ అని ఏ పర్టికులర్ పాయింట్లో చెప్పాలి అని ప్రిపేర్ అవుతాను కాబట్టి నేను పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేస్తాను. ఓకే. నేను ఏది అయ్యో ఇది మర్చిపోయినాయి, అయ్యో ఇది కాదే అనేది లేదు. ఓకే. అంటే నేను డిస్ట్రాక్షన్ ఉండదు నాకు, గాట్ ఇట్. నేను పిన్ పాయింట్గానే చెప్తా. అదే సార్, దానిపైన ఇంకొక ఫాలోఅప్ క్వశ్చన్ ఉంది. మీరు మాట్లాడుతున్నప్పుడు గెస్ట్ ఏ క్వశ్చన్తో వస్తాడో తెలియదు, వచ్చినప్పుడు మీరు స్టాట్స్ నుండి నెంబర్స్ నుండి రైట్ ఫ్రమ్ సీఎం పేరు ఇది, ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు ఈ స్టేట్లో ఉన్నాడు, ఆయనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవి, వాళ్ళ కింద ఇంతమంది ఉన్నారు, ఇవన్నీ ఆన్ పాయింట్ చెప్పగలుగుతారు. ఎలా సార్ అంత ఇన్ఫర్మేషన్ ఎలా గుర్తుంది? అంటే నేను పర్టికులర్ సబ్జెక్ట్ మీద ప్రిపేర్ అయ్యానంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద ప్రిపేర్ అయింది 6 months తర్వాత మళ్ళీ డిబేట్ చేయాల్సి వస్తే ఈ నాలెడ్జ్ ఈ మెమరీ నా బ్రెయిన్లో ఉంటుంది. ఓకే. నేను ఏ రోజుకి ఆ రోజు ప్రిపేర్ అయ్యి ఆ షో అయిపోయిందని మేకప్ తీసి కోడ్ తీసినట్టు నా బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ కూడా తీను. ఓకే. నేను జిమ్ చేసేటప్పుడైనా, స్విమ్ చేసేటప్పుడైనా, డ్రైవ్ చేసేటప్పుడైనా రికలెక్ట్ చేసుకుంటుంటా ఏ టాపిక్ ఏంటి, ఏ టాపిక్ ఏంటి. సో అందుకని నాకు మెమరీ ఎక్కువ. అదే నాకు విజువల్ మెమరీ ఎక్కువ, ఆడియో మెమరీ ఎక్కువ, మెమరీ చాలా ఎక్కువ నాకు. రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఉందా లేకపోతే డిబేట్స్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ కూడా. నేను చదువుకునే రోజుల్లో కూడా ఎవరన్నా కంబైన్ స్టడీ చేద్దామంటే ఫ్రెండ్స్ ఒక 4-5 కలిపి టీలు అయి తాగేసి ఫ్లాస్క్లో పెట్టుకుని 4 1 by 1 చదువుతారు కదా, 3 చదివేసరికి నేను ఇంక చదవక్కర్లేదు, వాళ్ళు చదివింది నేను ఏం గుర్తుపెట్టేసుకుంటా. ఓకే. ముందు నుంచి నాకు కొంచెం మెమరీ ఎక్కువ బుక్స్ చదవడము, వినడము అది ఎక్కువ. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నాకు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్. సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం మిస్ అవ్వం. సపోజ్ ఈరోజు ఈ సబ్జెక్ట్ అనుకోండి ప్రిపేర్ అవుతాం, ఈ ప్రిపేర్ అయినప్పుడు గెస్ట్లు ఏ ఏరియాలు టచ్ చేస్తారు, ఓకే, ఇంతకుముందు సో అండ్ సో గెస్ట్ ఈ పాయింట్ మీద ఇలా మాట్లాడాడు అనేది నాకు ఐడియా ఉంటుంది కదా. సో నేను క్వశ్చన్ చేస్తే అతను ఎలా రియాక్ట్ అవుతాడో కూడా నేను గెస్ట్ చేయగలను. గాట్ ఇట్. అప్పుడు మరి ఆయన ఏం చేశాడని అడుగుతారు, ఆయన ఏం చేసి కూడా నేను చెప్తా. నాకు మెమరీ ఎక్కువ. నాకు ఏ రోజైనా సరే స్పాంటేనియస్గా అనుకోకుండా ఏ ప్రశ్న అయినా వచ్చినా నేను ఆన్సర్ చేసేలా ఉంటాను. అదే. అండ్ బుక్స్ గురించి మాట్లాడదు సార్. సో మీ ఫేవరెట్ బుక్ ఏది సార్? అంటే చాలా బుక్స్ ఉన్నాయి జానర్ని బట్టి. ఇప్పుడు మనం సొసైటీ గురించి మాట్లాడుతున్నాము, సమాజం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు జార్జ్ ఆర్వెల్ బుక్స్ 2 ఉంటాయి. ఒకటి యానిమల్ ఫామ్, అంటే అది రష్యన్ విప్లవాన్ని బేస్ చేసుకుని. ఓకే. జార్జ్ ఆర్వెల్. ఇప్పుడు మనకు పంచతంత్ర కథలు ఎలా ఉంటాయి, పరవశ చిన్నసూరి గారు పక్షుల రూపంలో, జంతువుల రూపంలో మిత్రలాభం, మిత్రభేదం, మిత్రధర్మం ఇలా ఎలా రాస్తారో జంతువుల రూపంలో సంకేతాత్మకంగా, అలా అతను జంతువులను పెట్టి ఒక స్టోరీ రాశారు, యానిమల్ ఫామ్, జార్జ్ ఆర్వెల్. అంటే అద్భుతమైన బుక్ అది. ఓకే. ఏదైనా ఉద్యమం జరిగినా, ఏదైనా ఒక అంశానికి సంబంధించి ప్రేరేపించిన రాజకీయ నాయకులు లేదా ఆ సంబంధిత లీడర్స్, ఆ ఉద్యమ నాయకులు ఉద్యమం ప్రారంభించేటప్పుడు, లేదు సో అండ్ సో పార్టీ ప్రారంభించేటప్పుడు, సో అండ్ సో సమాజానికి సంబంధించిన సంస్థను ప్రారంభించేటప్పుడు వాళ్ళు ఉన్నత లక్ష్యాలతో మొదలుపెట్టిన ఒకసారి అధికారం అనేది వంటబడితే వాళ్ళు కూడా అంతకుముందు ఉన్న వాళ్ళు ఎవరి మీద అయితే శత్రువుల మీద వీళ్ళు పోరాడి సాధించారో అంతకంటే ఘోరంగా ఎలా తయారవుతారు అనే స్టోరీ యానిమల్ ఫామ్ అని. అది రెండు పిక్స్ సంకేతాత్మకంగా ఉంటుంది ఆ స్టోరీ. ఓకే. ఓకే. నెపోలియన్, స్నోబాల్ అని 2 పిగ్స్ ఒక హ్యూమన్ బీయింగ్ నడిపే ఫామ్ లో ఉంటారు. ఒక మనిషి, ఒక ఫామ్, ఆ ఫామ్ లో 2 పిగ్స్. మనమంతా కూడా ఈక్వల్ యానిమల్స్, అందరూ కూడా మనందరూ యానిమల్స్. మన మధ్య భేదాలు ఉండకూడదు. నువ్వు పిగ్గనో, నువ్వు కుందేలనో, నువ్వు పక్షనో, నువ్వు గుర్రమనో ఉండొద్దు. మనని వేరే రేస్కి సంబంధించిన హ్యూమన్ బీయింగ్ కంట్రోల్ చేస్తున్నాడు, మన శక్తిని అంతా దోపిడీ చేస్తున్నాడు, మనకి ఇంతే తిండి పడేస్తున్నాడు, అసలు లబ్ధి అతను పొందుతున్నాడు. సో ఇతని మీద మనం తిరగబడాలి, మనకి స్వేచ్ఛ కావాలి, మనం చేసే పనికి సరైన వేతనం కావాలి. పిగ్ ఇంత కష్టపడుతుంది ఇవ్వాలి, గుర్రం మీద ఇంత వేస్తున్నారు, గాడిద చాకరీ చేస్తుంది,
ఈ లబ్ధి అంతా అతను పొందేస్తున్నాడు. సో మనం అమాంగ్ యానిమల్స్ మన మధ్య ఈక్వాలిటీ ఉండాలి, మనం ఫైట్ చేసి అతన్ని తరిమేయాలి ఓకే. అని ఈ 2 పిక్స్ ఉద్యమం చేసి అందరినీ ఈక్వల్ చేసి యానిమల్ అంతా ఒకటి అని హ్యూమనిజం లాగా యానిమలిజం అని ఒకటి పెట్టి అతనికి వ్యతిరేకంగా ఫైట్ చేసి ఉద్యమం చేసి దాడి చేసి అతను పంపించేస్తారు. పంపించేసిన తర్వాత ఒకసారి అధికారం వచ్చింది కదా, ఈ పిక్స్ ఎలా ఉన్నాయి, ఓకే. మళ్ళీ శత్రువు మన మీద దాడి చేయకూడదు కాబట్టి మనం బలంగా ఉండాలి, కొంచెం ఎక్కువ మనం ఉత్పత్తి చేయాలి, ఎక్కువ సంపాదన సంపాదించాలని అతనికంటే ఎక్కువ చాకరీ చేయిస్తాయి మిగిలిన జంతువులతో. ఈ 2 ఓకే ఓకే. లబ్ధి ఎవరు పొందుతారు? అల్టిమేట్గా ఒక విండోలో చూస్తే పందులు 2 కాళ్ళ మీద నడుస్తాయి, బాగా బలిసిపోయి తిని ఆ దోపిడీని శ్రమ దోపిడీ చేసి తిని పిక్స్ అన్ని 2 కాళ్ళ మీద నడిచి హ్యూమన్ బీయింగ్గా మారుతాయి. ఓకే. ఒక స్థాయి వచ్చిందా స్నోబాల్ని కూడా ఎల్లగొట్టేస్తుంది నెపోలియన్. అధికారం కోసం మళ్ళీ ఏళ్ళు కొట్టలాట. ఓకే. అంటే లక్ష్యం మొదలైనప్పుడు ఎంత ఉన్నతంగా ఉంటుంది, అధికారం వచ్చినా మీరు ఎలా తయారవుతారు అనేది అద్భుతమైన స్టోరీ. సో మచ్ ఇప్పుడు జరుగుతున్న దాంతో రిలేటెడ్. మీరు దేన్నైనా రిలవెంట్ చేసుకోవచ్చు, దాని రిలవెన్స్ ఉంటుంది దానికి. హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందని. అదే జార్జ్ ఆర్వెల్ 1984 అని ఒక బుక్ రాశారు, అద్భుతమైన పుస్తకం. మీరు ఇప్పుడు కూడా వింటూ ఉంటారు, బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ యూ అని. బిగ్ బ్రదర్. సో ఆ సమాజంలో అధికారం కోసం ప్రభుత్వం పార్టీ మొత్తం క్యాప్చర్ చేసి ప్రజలు ఎవరికి స్వేచ్ఛ లేకుండా చేసి, మాట్లాడే స్వేచ్ఛ లేకుండా థాట్ పోలీసింగ్ చేసి, అసలు మీ థాట్ను కూడా పోలీస్ చేస్తారు, మీ భావ ప్రకటనను కూడా మార్చేస్తారు. నీకు సొంత ఆలోచన ఉండకూడదు, పార్టీ ఆలోచన నీకు ఉండాలి. నీకు డబుల్ థింక్, ఈ వర్డ్స్ అన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. బిగ్ బ్రదర్ వాచింగ్ యూ అంటే నిన్ను ప్రభుత్వము పూర్తిగా తన గుప్పిట్లో పెట్టేసుకుంటుంది సమాజాన్ని. మనుషులకి సొంత ఆలోచనలు కూడా ఉండకూడదు. నువ్వు ఉన్నావు, నువ్వు ఒక ఉమెన్ లవ్ చేస్తావు, ఆ ఉమెన్ లవ్ చేసి హ్యాపీ అనుకుంటావు, అది ట్రాప్. ఆ తర్వాత నేను పనిష్ చేస్తాను. నువ్వు ఉమెన్ లవ్ చేయకూడదు, బిగ్ బ్రదర్ని లవ్ చేయాలి. ఓకే. అంటే నీకు స్వేచ్ఛ ఉండదు, మాట్లాడే స్వేచ్ఛ ఉండదు, ఆలోచించే స్వేచ్ఛ ఉండదు, మొత్తం గవర్నమెంట్ అబ్జర్వ్ చేస్తుంటుంది, సర్వేలెన్స్. అద్భుతమైన పుస్తకం జార్జ్ ఆర్వెల్ది. చాలా బుక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్కెమిస్ట్ మీకు తెలిసి పాలకాయలో అద్భుతమైన బుక్, పాలకాయలో అది అద్భుతమైన పుస్తకం. బరాక్ ఒబామా రాసిన పుస్తకం ఒకటి ఉంటుంది. అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ వైపు అయితే 5 AM క్లబ్ అని రాబిన్ శర్మ. అంటే ఫస్ట్ అవర్లోనే లేస్తే, ఎర్లీ మార్నింగ్ 5కి లేస్తే ఆ మొదటి గంట చాలా అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది. అదేదో 20-20-20 ఫార్ములా ఏదో చెప్తారు ఆయన. ధ్యానము, వ్యాయామం నేర్చుకోవాలి, ఇదే ఫార్ములా. దట్ విల్ టెల్ ఆల్రెడీ మనం 60% కంటే ముందే లేచాం. మనకు 1 or 2 hours ఎక్స్ట్రా కరెక్ట్. అది చాలా వాల్యుబుల్ అని, మోర్ ఇచ్చేసుకోవచ్చు అనే పుస్తకం కూడా ఉంటుంది. అదేవిధంగా చాలా ఉన్నాయి, చాలా బుక్స్ ఉన్నాయి. అటమిక్ హ్యాబిట్స్ అని మంచి బుక్ అది. అంటే 1% రూల్. నువ్వు రోజుకి 1% మెరుగు చేసుకో, లైఫ్లో అద్భుతంగా. డీప్ వర్క్ అని ఒక బుక్ ఉంటుంది పర్సనాలిటీ వైజ్. ఇదైతే ఇది ఫిక్షన్. అయితే ఇవి ఆటోబయోగ్రఫీస్ చాలా ఉన్నాయి, చాలా మంచి ఆటోబయోగ్రఫీస్. బరాక్ ఒబామాది ఉంది, అడాసిటీ ఆఫ్ ది హోప్ అని. అండ్ అబ్దుల్ కలాం ఉంది, పివి నరసింహారావు ఉన్నాయి. చాలా మంచి బుక్స్ ఉన్నాయి. మీకు ఎప్పుడైనా రాయాలనిపించింది సార్ మీ ఆటోబయోగ్రఫీ? లేదా నాకు ఆటోబయోగ్రఫీ రాయాలి అంటే ఏ రోజుకి ఆ రోజు నా జీవితం బయటకు వచ్చేస్తుంది కదా, కొత్తగా రాయడానికి ఉంది. ఇప్పుడు అంతా డిజిటలైజ్ అయిపోయిన తర్వాత నేను మొదటి షో నుంచి ఇప్పటి వరకు నా షో అంతా లైబ్రరీ ఆర్కైవ్స్లో ఉంది, యూట్యూబ్లో ఉంది, డిజిటల్లో ఉంది. నా మీద విమర్శలు ఉన్నాయి, దానికి కౌంటర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ కొత్తగా చెప్పాలని నాకేం అనిపించలేదు. చాలా బుక్స్ ఇంగ్లీషు, తెలుగులో కూడా మంచి బుక్స్ ఉన్నాయండి. చాలామంది మీరు నిజంగా చదువుకోవాలి. చదివితేనే నీ దృక్కోణం ఏంటో తెలుస్తుంది, నీ ప్రొఫెషన్కి అర్థం ఏంటో తెలుస్తుంది. చలవ ఉన్నాడు, శ్రీశ్రీ ఉన్నారు, చదవాలి కదా. బోలెడు బుక్స్ ఉన్నాయి. పానుగంటి లక్ష్మీ నరసింహారావు ఉన్నారు, మునుమాణిక్య నరసింహారావు ఉన్నారు, చాషో ఉన్నారు, రాజశాస్త్రి గారు ఉన్నారు, గురజాడ అప్పారావు ఉన్నారు, అద్దేపల్లి రామ్మోహన్ రావు ఉన్నారు. బోల్డ్ ఉన్నాయి కదండి. దాశరథి రంగాచారి ఉన్నారు, గోరె టెంకన్ ఉన్నారు. చదవాలి కదా నువ్వు. సమాజం గద్దర్ గురించి చదవాలి, గోరె టెంకన్ గురించి చదవాలి, అందరి గురించి చదవాలి. నువ్వు అంతా డిజిటల్ అయిపోయి మొత్తం సోషల్ మీడియా స్క్రోలింగ్లో ఉంది సార్ సగం. అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు మీకు డీప్ అనాలిసిస్ లేదు, సొసైటీ మీద అవగాహన లేదు,
సొసైటీ కష్టాలేంటో తెలీదు, ఏ వర్గం ఏంటో తెలీదు, నిచ్చెన మెట్ల సమాజంలో ఎవరు ఎలా ఉన్నారో తెలీదు, దోపిడీ అంటే ఏంటో తెలీదు. అలాంటప్పుడు నీకు ఆ అవగాహన లేకుండా అసలు నీకు లిటరసీ ఉంది, చదువుకున్నావు, ఎంబీఏలో ఏదో చదివేశావు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసావు, కానీ నీకు మీడియా లిటరసీ లేదు, డిజిటల్ లిటరసీ లేదు, అసలు సమాజం పట్ల అవగాహన లేదు. ఇది చాలా ప్రమాదం. చదవాలి, చాలా బుక్స్ చదవాలి, బుక్స్ చదవాలి. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ అడ్వర్టైజింగ్ పైన టూ మచ్ స్పెండ్ చేస్తున్నారు. ఎందుకంటారు సార్ అది? అంటే మార్కెటింగే కదా, ప్రజల్ని అట్రాక్ట్ చేయాలి. ప్రజలు అని వాళ్ళు అనుకోరండి, మీరు నేను ప్రజలు అనుకుంటున్నాం, వాళ్ళు ఓటర్లు అనుకుంటారు. వాళ్ళ దృష్టిలో ప్రజలు కాదు, వాళ్ళు ఓటర్స్. ఓటర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఏదైనా చేయాలి. ఎవరిని ఎలా అట్రాక్ట్ చేయాలి, వాళ్ళ బలహీనతలు ఏంటి, వాళ్ళ బలహీనతల ఆధారంగా వెళ్ళిపోతుంటుంది. ఒకరి కులం మీద అభిమానం ఉండొచ్చు, ఒకరికి మతం మీద అభిమానం ఉండొచ్చు, ఒకరికి ప్రాంతం మీద అభిమానం ఉండొచ్చు, ఒకరికి నాయకుడి మీద అభిమానం ఉండొచ్చు, ఒకరికి పర్టికులర్ సినిమా హీరో మీద అభిమానం ఉండొచ్చు. సో అతని యొక్క డిజిటల్ ఫుట్ ప్రింట్, అతను యూట్యూబ్లో ఏం చూస్తున్నాడు, ఫేస్బుక్లో ఏం చూస్తున్నాడు, వాట్సాప్లో ఏం చూస్తున్నాడు చూసి ఆ అల్గారిథమ్స్ బేస్ చేసుకుని వాటిని పంప్ చేయాలి, అట్రాక్ట్ చేయాలి. తను అభిమానించే నాయకుడు మెసేజ్ ఎలా క్రియేట్ చేయాలి. దీనికోసం అడ్వర్టైజ్మెంట్స్, ఫుల్ మార్కెటింగ్. నీ బ్రెయిన్ వాళ్ళు తీసేసుకుంటారు. అది వేస్ట్ ఆఫ్ మనీ అంటారా? వేస్ట్ ఆఫ్ మనీ అంటే మన కోణంలో చూస్తే అమ్మో 500 కోట్లు 600 కోట్లు ఖర్చు పెట్టారు యాడ్స్కి అనుకుంటాం. వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 1000 కోట్లు తినేస్తారు. 500 కోట్లు పెట్టుబడి అని లెక్క. ఓకే, వాళ్ళకి అది ఇన్వెస్ట్మెంట్ కదండి. వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్, వాడు పర్పస్ తోటే చేస్తున్నాడు, అమాయకంగా ఏం చేయడు. అంటే దాంట్లో ఎవ్రీ రూపీ స్పెండ్ ఇస్ ట్యాక్స్ కదా సార్? అది ట్యాక్సే ఖచ్చితంగా. డౌట్ ఎందుకు? ఇప్పుడు ఎక్కువ మంది సార్, ఇప్పుడు దామోదర సంజయ్ గారు అంటూ లేరు, పుచ్చలపల్లి సుందరయ్య గారు అంటూ లేరు. పుచ్చలపల్లి సుందరయ్య గారు అయితే తన ఆస్తి మొత్తాన్ని పార్టీకి, సమాజానికి ఇచ్చాడు, సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్ళారు. ఇప్పుడు అలా ఎవరన్నా ఉన్నారా అంటే అమాయకుడి కింద లెక్క. అసలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అంత సీనే ఉండదు. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఒకసారి పవర్లోకి వస్తే ఎంత డబ్బు సంపాదించవచ్చు, చిన్న కార్పొరేటర్ నుంచి ఆలోచన, ఒక ఫైల్ క్లియర్ చేయించుకుంటే ఎప్పటి నుంచో డిస్ప్యూట్లో ఉన్న ల్యాండ్, లేదా ఒక మైన్ తీసుకుంటే ఇంత డబ్బు వచ్చేస్తుంది, పెడదాం 10 కోట్లు. బిజినెస్ యాంగిల్లో ఆలోచిస్తున్నారు కదా వాళ్ళు. ఓకే. అండ్ ఇప్పుడు యూట్యూబ్లో టూ మెనీ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి సార్, వేర్ మెయిన్ స్ట్రీమ్లో ఒక 10 ఉంటే యూట్యూబ్లో ఆల్మోస్ట్ ఈక్వల్గా 1000 ఉంటున్నాయి. సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది అంటారు అందరికి? ఉండదు. మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని ఏమి ఉండదు. అతని దృక్కోణంలో, అతని పర్సెప్షన్లో, అతని పాలసీ ఏంటో, అతని రాజకీయ భావజాలం ఏంటో దానికి అనుగుణంగా వెళ్తాయి వీడియోలు. ఎందుకంటే తన వ్యూవర్షిప్, తన బేస్ పెంచుకోవడానికి, తన ఫాలోవర్స్ని పెంచుకోవడానికి సో అండ్ సో వర్గం లేదా సో అండ్ సో పార్టీ వాళ్ళకి సంబంధించి పాజిటివ్గా వార్త ఇస్తే నా వ్యూవర్షిప్ పెరుగుద్ది అనే కోణంలో పెంచుకున్నారంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఉంటుంది? ఉండదు. ఓకే. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఆడియన్స్ వ్యూ మారాలి. ఇది విన్నారు, దీని కౌంటర్ ఏంటో కూడా వినాలి. ఓకే. సో ఉన్న అన్ని ఛానల్స్లో పర్టికులర్ పాయింట్ మీద ఏంటో చూసి వాళ్ళు ఒక ఒపీనియన్కి రావాలి. బట్ వాళ్ళు కూడా ఒక ఒపీనియన్తో ఉన్నారు కాబట్టి వాళ్ళకి నచ్చిన ఒపీనియన్ ఇచ్చిన ఛానల్ని ఫాలో అవుతానంటే గుడ్డు ముందా కోడి ముందా? ఓకే, అంతే. అంటే ఇప్పుడు ఫేక్ న్యూస్ వెళ్ళేంత ఫాస్ట్గా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వదు. అవును. సో ఈవెన్ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఓకే ఫేక్ ఇన్ఫర్మేషన్కి ఎక్కువ రీచ్ వస్తుంది అన్న ప్రాస్పెక్ట్లో వెళ్ళిపోతున్నారు. ఇది ఆగుతుంది అంటారు ఎక్కడన్నా అసలు? అంటే ఒక చోట ఆగుతుంది. ఫస్ట్ టైం తమ్మునైలు చూసి ఇదేదో పెద్ద వార్తని చూసేస్తారు, అది 40 నిమిషాలు ఉంటుంది. ఓకే. ఎక్కడ తమ్మునైలతో లింక్ ఉండదు. ఏందిరా ఇడని తిట్టుకుంటా. రెండోసారి ఏదో తమ్మునైలు పెడతాడు, ఈసారి ఫార్వర్డ్ చేసి చూస్తా ఎక్కడైనా దొరుకుద్దా ఈ తమ్మునైలు లింక్ అని. దొరకదు. తర్వాత ఆయన చూడడం మానేస్తాం. సో పర్సనల్ ఎక్స్పీరియన్స్ని బట్టే మిస్ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకుని వ్యూయర్ మానేస్తాడు. అది అది అతనికే తెలుస్తుంది. బట్ సమాజంగా మాత్రం ఒక దశకు వచ్చింది అది అర్థమైపోతుంది. ఓకే, ఇది మిస్ఇన్ఫర్మేషను, లేదు క్రెడిబుల్ న్యూస్ కోసం సెర్చ్ చేయాలరా అని వెళ్తారు. బట్ ఈ దశ ఉంటుంది కదా, ఈ దశలో లబ్ధి పొందేస్తారు ఆ ఛానల్స్ వాళ్ళైనా రాజకీయ నాయకులైనా. ఓకే. సో ఇంకా ఫ్యూచర్ ఆఫ్ మీడియా ఎలా ఉంటుంది సార్ డౌన్ లైన్ 10 years తర్వాత? అంటే 2035 అనుకోండి. యా, అంటే మొత్తం ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో వచ్చినట్టే మీడియాలో కూడా వచ్చింది, వస్తుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. బట్ ఏదైనా కానీ టెక్నాలజీని వాడుకుని తీరాలి. మైనస్లు ఉంటాయి కాక. ఇప్పుడు గన్ ఉంది, గన్ కల్చరు, కాల్చి చచ్చిపోతున్నారు. బట్ గన్ లేదంటే కత్తి ఉంది, కత్తి ఒకదానికే వాడతారా? బట్ అలాగని కత్తులు లేకుండా చేయం కదా.
సో టెక్నాలజీని కన్నా నువ్వు వాడుకోకపోతే వెనబడిపోతావు. అసలు ఈ ఒక సమాజాన్ని శాసించిన అద్భుతమైనటువంటి మీడియా హౌస్లు అవును. కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోక మూతపడిపోయినవి చాలా ఉన్నాయి. ట్రూ. చాలా అద్భుతమైన పేపర్. స్వాతంత్రోద్యమాన్ని ఒక ఉర్రూతొలగించి సమాజాన్ని నడిపించిన ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ లాంటి పత్రికలు వెనబడ్డాయి. ఈనాడు దూసుకెళ్తూనే ఉంది. ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేతలు, పెద్ద పెద్ద వ్యవస్థలు కంపీట్ చేసినా దూసుకెళ్తూనే ఉంది. ఎందుకంటే అప్డేట్ అవుతూ ఉంది. పాఠకుల అభిరుచులు తెలుసు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఉంటుంది. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఉన్నంత కాలమే ఉంటుంది ఏదైనా, అదర్వైజ్ వెనకబడిపోద్ది. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒకప్పుడు, హిందూ ఒకప్పుడు. సో మీడియా హౌస్, ఎనీ మీడియా హౌస్ టెక్నాలజీని అందిపుచ్చుకు తీరాలి, ఏఐని అందిపుచ్చుకు తీరాలి. అందిపుచ్చుకోకపోతే వెనకబడిపోతారు. కొత్త సంస్థలు వచ్చేస్తాయి. సో వచ్చే 10 ఏళ్లలో అంటే మొత్తం ఏఐ డామినేట్ చేస్తుంది. ఇప్పుడు ఏదైతే మీరు డీప్ ఫేక్ ఇవన్నీ ఇబ్బంది పెడుతున్నాయి, ఏది ఫ్యాక్టో తెలియదు అంటున్నారు కదా, ఫ్యూచర్లో రియల్ టైం ఫ్యాక్ట్ చెకింగ్ ఏఐ టూల్స్ వచ్చేస్తాయి. అప్పుడు కూడా ఏది క్రెడిబుల్ ఉన్న న్యూస్ ఏది కాదనేది వ్యూయర్ తెలుసుకుంటాడు. అండ్ ఏఆర్, విఆర్ వచ్చేస్తాయి. ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మీరు యుద్ధ దృశ్యాలైనా, ఎలక్షన్ కవరేజ్లైనా మీరు ఫీల్ అయ్యి చూడొచ్చు న్యూస్లో. న్యూస్ రూమ్స్ మారిపోతాయి. ఖచ్చితంగా ఇది మంచిదే, టెక్నాలజీని వాడుకు తీరాలి. బట్ మీడియా అనేది శాశ్వతమే ఎప్పటికీ, అందరూ డౌట్ లేదు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ సొంతంగా ఒక సినిమా ఉంది, సినిమాలో హీరో హీరోయిన్లు డ్యాన్స్ చేశారు, ఆ థియేటర్కి వచ్చి చూసిన ప్రేక్షకులు అద్భుతం ఆనందపడతారు, లేదా ఓటీటీలో చూసి ఆనందపడతారు. బట్ ఇప్పుడు ఇన్స్టాల్ వచ్చిన తర్వాత ఇళ్లల్లో ఉన్న వాళ్ళు కూడా, మామూలు పని చేసే వాళ్ళు కూడా, పిల్లలు కూడా ఆ డ్యాన్స్ని ఇమిటేట్ చేసి వాళ్ళ రీల్స్ వాళ్ళు చేస్తున్నారు. బోల్డ్ అంత టాలెంట్ ఉంది. సో ఈ టాలెంట్ ఉంది కాబట్టి రామ్ చరణ్లు, ప్రభాస్లు, జూనియర్ ఎన్టీఆర్లు ఉండరా? సినిమా ఉండదా? ఉంటుంది. బట్ దాన్ని ఇమిటేట్ చేసి మీరు ఫాలో అవుతారు. అలాగే ట్విట్టర్లు, ఎక్స్, ఎన్ని ప్లాట్ఫామ్స్ వచ్చినా, ఎంత పర్సనలైజ్డ్ న్యూస్ వచ్చినా మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది ఉంటుంది. దాని రూపం మారచ్చు, టెక్నాలజికల్గా రూపం మారచ్చు, కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రజలు చూస్తారు ఎప్పటికీ. దాని విశ్వసనీయత ఆధారంగా బ్రాండ్ పరంగా ఉంటుంది. ఇప్పుడు రవీష్ లాంటి వాళ్ళు, కరణ్ థాపర్ లాంటి వాళ్ళు ఒకప్పుడు కార్పొరేట్ ఛానల్స్లో ఉండేవారు. ఇప్పుడు సొంతంగా వాళ్ళ ఛానల్స్ వాళ్ళు నడుపుకుంటున్నారు, యూట్యూబ్ కానీ డిజిటల్ కానీ. బట్ కరణ్ థాపర్ ఇమేజ్ కరణ్ థాపర్కి ఉంటుంది, రవీష్ ఇమేజ్ రవీష్కి ఉంటుంది. కార్పొరేట్ నియంత్రణ ఉండకపోవచ్చు, వ్యక్తిగతంగా వాళ్ళ కోసం చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో శాటిలైట్ ఛానల్ డిజిటల్గా వచ్చి ఉండొచ్చు, బట్ అది కూడా మీడియాయే కదా. మీడియా రూపాంతరం చెందుతుంది, ఏఐ టెక్నాలజీ మారుతుంది. 2035లో కూడా మీడియా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు, సామర్థ్యం ఉన్నవాళ్ళు, అడాప్టబిలిటీ ఉన్నవాళ్ళు, ఫ్యూచర్ను కూడా ఫోర్కాస్ట్ చేసే జర్నలిస్టులు ఎప్పటికీ ఉంటారు. బట్ వాళ్ళ లక్ష్యశుద్ధి ఏంటి అనేది చూసుకోవాలి. వాళ్ళ లక్ష్యశుద్ధి ఏంటి, ఎందుకోసం నువ్వు ఛానల్కి వచ్చావు, ఎందుకోసం సమాధానం చెప్తావు. ఎలక్టరేట్ని ఎడ్యుకేట్ చేయాలి. నువ్వు ఇచ్చిన సమాచారం ఆధారంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఇది అసలు పర్పస్. ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయనుకోండి, గ్రామ సర్పంచ్ నుంచి సీఎం వరకు వాళ్ళకి అధికారం ఉంటుంది. అండ్ నాలాంటి వాళ్ళు పన్నులు కట్టిన డబ్బులతో వాళ్ళు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ద్వారా యాడ్స్ కూడా ఇచ్చుకుంటారు కోర్టులు. ఇంత మంచి చేస్తే ఇంత అని చెప్పుకుంటారు. మరి నువ్వు చెడు చేస్తే ఎవరు చెప్పాలి? నేనే కదా. ఆ జగన్ కానీ, చంద్రబాబు కానీ, కేసీఆర్ కానీ, రేవంత్ గారు కానీ, ఎవరైనా కానీ, ఏ సీఎం గారులైనా వాళ్ళు చేస్తున్న మంచి చెప్పుకోవడానికి వాళ్ళకు యంత్రాంగం ఉంది. ప్రజలు డబ్బులు కట్టిన, పన్నులతో కట్టిన డబ్బులతో కూడా వాడుకుంటావు. మరి నువ్వు చేసే తప్పును సరిచేయాలంటే నేను ప్రజలకు చెప్పాలి కదా ఇన్ఫర్మేషన్. సో జర్నలిస్ట్ బాధ్యత, అది గుర్తుపెట్టుకోవాలి. అది ఏ ప్రభుత్వమైనా ఉన్నాం. సో ఇప్పుడు మూర్తి గారు ఎప్పుడన్నా ఓన్ ఛానల్ లేదా పొలిటికల్ సైడ్ ఎమ్మెల్యే కనీసం ఈ థాట్స్ ఏమైనా వచ్చే ఎప్పుడన్నా? అసలు చాలామంది అంటారు నాతో, నాకు రాజకీయాల్లోకి వెళ్ళడం ఇష్టం లేదు, వెళ్ళను, ఎప్పటికీ వెళ్ళను. నేను పబ్లిక్ లైఫ్లోనే ఉన్నా, మీడియా పర్సన్గా. ఇప్పుడు లీగల్గా ఉన్నా, లాయర్గా ఉన్నా, నువ్వు జర్నలిస్ట్గా ఉన్నా, పబ్లిక్ లైఫ్లో ఉన్నట్టే. పబ్లిక్ కోసమే నీ వాయిస్. డైరెక్ట్ పాలిటిక్స్లో నేను వెళ్ళను. వెళ్తే ఏదో పార్టీ కింద పనిచేయాలి. ట్రూ. ఏదో ఒక పార్టీ కింద పనిచేశాను అంటే ఆ పార్టీ ప్రయోజనాల కోసమో, ఆ పార్టీ లక్ష్యాల కోసమో, ఆ నాయకుడి ప్రయోజనాల కోసమో వాళ్ళు చేసే తప్పులను కూడా ఒప్పుకోవాలి. నేను జర్నలిస్ట్గా ఉంటే ఇష్యూ బేస్డ్, ఈ ఇష్యూ మీరు ప్రజలకు మంచి చేశారు, సపోర్ట్ చేస్తున్నా. ఈ ఇష్యూలో ప్రజలకు మీరు తప్పు చేస్తున్నారు, వ్యతిరేకిస్తా. ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఆ స్వేచ్ఛ నేను కోల్పోతా.
ప్రెజర్ గ్రూప్గా అంటే మీడియా పర్సన్ గాను ఒక ఎన్జిఓ గాను ఒక లాయర్ గాను ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పొజిషన్లో ఉన్న నువ్వు నేరుగా రాజకీయాల్లోకి వెళ్తే అరవింద్ కేజ్రీవాల్ లాగా అవుతుంది. ఓకే. సో నేను ఎప్పటికీ రాజకీయాల్లోకి వెళ్ళను. నాకు ఎన్ని ఆఫర్స్ వచ్చినా వద్దనే చెప్పాను. ఇప్పుడు మీ లైవ్ ద్వారా కూడా చెప్తున్నా, చాలా క్లారిటీ. నా జీవితంలో రాజకీయాల్లోకి వెళ్ళను, రాజకీయపరమైన పోస్టులు తీసుకోను, నాకు ఆలోచన కూడా లేదు. అండ్ ఎప్పుడన్నా సొంత టీవీ ఛానల్ పెట్టాలి, సొంత టీవీ ఛానల్ పెట్టే డబ్బు నా దగ్గర లేదు శరత్. ఓకే. నిజంగా నాకు డబ్బు లేదు. సో మీ దగ్గర లేకపోవచ్చు, బట్ ఫండ్ చేసే వాళ్ళు రెడీగా ఉంటారు. చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ నేను పెట్టను. ఎందుకంటే అలా ఫండ్ చేసే వాళ్ళు పెడతారు, ముందు ఫండ్ చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఎవ్రీ మంత్ బ్లీడింగ్ భరించలేరు కదా కోట్ల రూపాయలు. సో ఆ పెట్టిన పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ వెనక్కి రావాలి. వెనక్కి రావడం కోసం పాలసీస్ వ్యవస్థలు చాలా ఉంటాయి. సో నాకు అయ్యొద్దు. నేను సంస్థ యాజమాన్య పరిధిలో నా వరకు నా వాల్యూస్ మెయింటైన్ చేస్తూ ప్రజలకి ఏం చెప్పగలను అనేది చెప్తా. నాకు సొంత ఛానల్ ఆలోచన లేదు, రాదు, ఉండదు కూడా. ఓకే. అండ్ ఇప్పటి వరకు మీరు 5 మీడియా హౌసెస్లో వర్క్ చేశారు కదా సార్, పిక్ ద బెస్ట్ వన్ అంటే ఏది చెప్తారు? అంటే నాకు జర్నలిజం పుట్టుక ఈటీవీ ఈనాడు నా పునాది వేసింది, పుట్టుక ఇచ్చింది. తరువాత ఛానల్ నేను దాన్ని క్రియేట్ చేశా నా ఆలోచన ద్వారా. తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో నాకు ఎండి గారు చాలా వ్యక్తిగతంగా చాలా స్వేచ్ఛ ఇచ్చారు, ఎమోషన్. సరే తర్వాత నా ఫ్రెండ్ది ఇంకో ఛానల్ పాలసీస్ వాళ్ళు బయటకు వచ్చాయి. బట్ ఎమోషనల్గా వ్యక్తిగతంగా జర్నలిస్టిక్గా నా స్వేచ్ఛ నాకు ఇవ్వడమే కాకుండా చాలా క్రైసిస్ వచ్చినప్పుడు కూడా నేను ఆలోచించకుండా నా షోల్డర్ మీద చేసింది T5 చైర్మన్ గారు. అంటే ఎమోషనల్గా నాకు మామూలు సపోర్ట్ కాదు, ఒక పెద్ద టవర్ నా అనుకున్నట్టే. ఓకే. అంటే ఆ క్రైసిస్ గురించి ఏమైనా చెప్తారా? పర్సనల్ ఇష్యూస్ ఏమొచ్చినా. సో ఎమోషనల్ అంటే నాకు జనరల్గా నేను ఎమోషనల్ ఫీల్ అవ్వను, మామూలుగానే ఉంటా. బట్ ఆ ఎమోషనల్ క్రైసిస్లో కూడా నేను ఒక సెకండ్ ఏంటి నా అనేసరికి నా భుజమే చేయి ఉంటుంది. T5 చైర్మన్ గారు ది బెస్ట్. బట్ అలాగని మిగిలిన వాళ్ళతో లేవంటే ఈనాడు చైర్మన్ గారు చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు, నాతో చాలా ఎంకరేజ్ చేశారు. చిన్న వయసులోనే నన్ను స్టేట్ బ్యూరో చీఫ్ చేశారు. రాధాకృష్ణ గారు అయితే పర్సనల్గా చాలా ఇచ్చేశారు. అందరితో మంచిగానే ఉన్నాను నేను. ఈవెన్ లాస్ట్ ఛానల్లో కూడా నా మిత్రుడే, మంచిగానే ఉన్నా, చాలా క్లోజ్గా ఉన్నా, ఎవరితో నాకు చెడేం లేదు. బట్ నా లైఫ్లో వచ్చిన ఎమోషనల్ క్రైసిస్లో ఈ టైంలో నేను T5లో ఉండడం కరెక్ట్ అని చాలా హ్యాపీ ఫీల్ అయిన సందర్భాలు 5-6 ఉంటాయి. ఓకే. నాకు ఆ రకంగా నాకు T5 చైర్మన్ అంటే చాలా గ్రాటిట్యూడ్. సో ఇంకా లాస్ట్ వరకు T5 అనే చెప్పచ్చు. నాకు వేరే థాట్లో లేదు. ఓకే. వేరే థాటే లేదు. ఇట్స్ ఓకే. మీకు మీ ఏజ్ ఎంత సార్ ఇప్పుడు? 53. ఓకే. లైక్ అలా కనపడరు, బట్ 53. సో ఇంకెన్ని ఇయర్స్ ఉందామని సార్ దీంట్లో? డూ హ్యావ్ ఎనీ? అంటే నాకు టార్గెట్ ఏం లేదు, బట్ ముందు నుంచి నా థాట్ ఏంటంటే నేను యాక్టివ్గా ఉన్నప్పుడే రిటైర్ అవ్వాలి. ఓకే. యాక్టివ్గా ఉన్నప్పుడు రిటైర్ అయితే ఆ మిగిలిన క్వాలిటీ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ క్వాలిటీతో ఉంటే, అంటే నేను నడవగలిగి తిరగగలిగి యాక్టివ్గా ఉన్నప్పుడు ప్రపంచాన్ని చూద్దామని ఒక పాలసీ. అంటే ఇప్పుడు మా తాతలు మా నాన్నలు ఊరు దాటి రాలే, జిల్లా దాటి రాలే, సరే నేను స్టేట్ దాటి వచ్చా. నెక్స్ట్ జనరేషన్ దేశాలు దాటి వెళ్ళిపోయారు. ఇప్పుడు చూస్తే స్పేస్ టూరిజం స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు స్పేస్లోకి వెళ్ళాలంటే బాగా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఎలాంటి మస్కులు వెళ్తారేమో. బట్ ఒకసారి టెక్నాలజీ వచ్చిన తర్వాత కామన్ మ్యాన్కి అందుబాటులోకి వచ్చేయడానికి చాలా ఫాస్ట్ పేస్లో ఒక 5-10 ఏళ్ళలో వచ్చేస్తుంది. ఫస్ట్ టెలిఫోన్ గొప్ప వాళ్ళకి, ఎంపీలకి, సిలిండర్ గొప్ప వాళ్ళకి, ఇప్పుడు అందరికీ వచ్చింది. ఫ్లైట్ జర్నీ కూడా ఫస్ట్లో చాలా పెద్దవాళ్ళకి, ఇప్పుడు మామూలు వాళ్ళు కూడా వెళ్తున్నారు. అలాగే టెక్నాలజీ ఒకసారి వచ్చిన తర్వాత దాన్ని ఎక్కువ మందికి అమ్ముకోవడం కోసం ఆ సంస్థలు ఏం చేస్తాయంటే విస్తృతం చేస్తాయి. సో కామన్ మ్యాన్ కూడా అందుబాటులో తెచ్చేస్తారు. సో స్పేస్ కూడా కామన్ మ్యాన్కి అందుబాటులోకి వచ్చేస్తుంది 10 ఏళ్ళలో. సో స్పేస్లో కూడా వెళ్ళొచ్చేమో నేను. బట్ మన నెక్స్ట్ జనరేషన్ ఇతర గ్రహాలకు పోవచ్చేమో, అంగారకుడికి, మూన్కి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అప్పటికి నేను ఉండను. బట్ నా కోరిక ఏంటంటే ఈ భూమి మీద ఉన్న మంచి అయినా చూద్దాము. ఓకే.
బేసిక్గా వరల్డ్ టూర్ లాంటి. వీలైనన్ని, అన్నీ అని కాదు, వీలైనన్ని మంచి ఎక్స్ప్లోర్ చేద్దాము. మన నెక్స్ట్ జనరేషన్ లాగా మనం మూన్కి అంగారెడ్డికి వెళ్ళే పరిస్థితి లేదు, ఏజ్ అంతా ఉండదు, బహుశా స్పేస్కి వెళ్తామేమో చూద్దాం. కాబట్టి ఎక్కువ చూద్దామని కోరిక ఉంది. కాబట్టి 60-70 ఏళ్ళ వరకు జాబ్ చేస్తూ ఉండి ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్దామంటే కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులతో కదలలేక ఏమీ చూడలేని పరిస్థితి వద్దు. సో పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ క్వాలిటీగా ఉండాలి అనేది ఆలోచన. అందుకని 55-58 అని కాదు, మనం ఫిట్నెస్ మెయింటైన్ చేసి హెల్తీగా ఉన్నప్పుడు సో 70 కూడా పెద్ద ఇష్యూ కాదు. బట్ అందుకని నేను డెడ్ లైన్ పెట్టుకోలేదు. బట్ యాక్టివ్గా ఉన్నంత వరకు చేస్తా, యాక్టివ్గా ఉన్నప్పుడే రిటైర్ అవ్వాలని కోరిక. అది వేరే ఏదో చేద్దామని కాదు, పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ కూడా క్వాలిటీతో బతుకుతాం అంతే. స్పెసిఫిక్గా అనుకోలేదు ఈ ఏజ్ ఈ ఇయర్ అని అనుకోలేదు. అందుకని ఇప్పుడు ఒక మనిషికి ఫస్ట్ ఇప్పుడు మీరు 70 అన్నారు, సో లాస్ట్ డేస్లో ఇలా బ్రతకాలి అన్న ఒక థాట్ ఏమైనా ఉందా మీకు? అంటే నేనేమనుకుంటున్నానంటే శరత్, ప్రొఫెషన్లో నేను డే 1 నుంచి ఎలా ఉన్నానో నా లాస్ట్ షో కూడా అలాగే ఉండాలి, కాంప్రమైజ్ అవ్వద్దు. ఆఖరి షో కూడా ఇదే వాల్యూస్తో బతకాలి. ఎందుకంటే చాలామంది పెద్ద వాళ్ళు, బోల్డ్ అంతా సమాజంలో వాల్యూ పొందిన వాళ్ళు లాస్ట్ స్టేజ్లో సడన్గా ఫాలో అయిపోతారు. సో ఎందుకంటే వాళ్ళ మీద పెట్టుకున్న హోప్స్, వాళ్ళు ప్రజలు పెట్టుకున్న నమ్మకం ఒక్కసారి తుస్సుమంటది. అలా అవ్వద్దు, వాల్యూస్ మనం కాంప్రమైజ్ అవ్వద్దు, లాస్ట్ షో కూడా ఇలాగే గడుపుదాం అనేది ఒక థాట్. 2, రిటైర్ అయిన తర్వాత ఇతను వాళ్ళని వెళ్ళి డబ్బు అడుక్కుంటున్నాడు, బతకడానికి లేదంట, ఏదో అరటిపళ్ళు తిని బతుకుతున్నా అంట అనే ఫీల్ వచ్చింది అనుకో, అది నెక్స్ట్ జనరేషన్కి తప్పుడు సంకేతం. అంటే వాల్యూస్తో వెళ్తే తిండి కూడా ఉండదా, అలాంటి దరిద్రం బతుకు మనకెందుకు అనుకుంటాం. సో నా బతుకు నేను బతకగలిగేలా ఉండాలి, ఎవరి మీద ఆధారపడద్దు. అలాగే నాకేమి పెద్ద విల్లాలు కోట్లు ఆశలు లేవు. హెల్తీగా నాకు ఒకళ్ళు చేసే పరిస్థితి రాకుండా నా అంతటి నేను పని చేసుకుంటూ, నా పనులు నేను చేసుకుంటూ, డబ్బులు కూడా ఎవరి దగ్గర చేయి చాచకుండా, నా కోసం వాళ్ళు కష్టపడి వీళ్ళు కష్టపడి వీడికి సంచులు మారుస్తున్నాము, వీడు ఎప్పుడు పోతాడనే ఫీల్ రాకుండా నా పనులు నేను చేసుకుంటూ హెల్దీగా పోవాలంటే చాలు, అది నా కోరిక. ఓకే. అండ్ కమింగ్ బ్యాక్ టు సోషల్ మీడియా, మీరు రీల్స్ చూస్తారు సార్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్? అప్పుడప్పుడు టైం బట్టి. ఓకే, అది ఇన్ఫర్మేషన్ కోసం చూస్తారు లేకపోతే? నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ కోసమే చూస్తాను. ఓకే, సో జనరల్లీ ఇప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఓపెన్ చేస్తాం సార్, స్లోగా అల్గోరిథం ఏం చేస్తుంది అంటే ఎంటర్టైనింగ్ రీల్స్ చూపిస్తుంది, ఇంకా తెలియకుండా ఆస్ టుగెదర్ పాస్ అయిపోతుంది. అట్లా ఎప్పుడైనా స్టక్ అయ్యారా? లైక్ వాట్ యు? లేదు, నేను ఏ పని చేసినా పర్పస్తో చేస్తాను. ఇప్పుడు నా టైం మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. నేను మార్నింగ్ 4:35కి లేస్తా. ఓకే. ఆల్ న్యూస్ పేపర్స్ చదువుతా. బుక్ క్లబ్ అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది నా ఫ్రెండ్స్ది. ఆ బుక్ క్లబ్లో బుక్స్ గురించి డిస్కషన్ ఉంటుంది. ఓకే. కొత్త బుక్స్ ఏంటి, పాత బుక్స్ ఏంటి, ఎవరి ఒపీనియన్ ఏంటి, అది కాసేపు. విపంచి అని ఒక మ్యూజిక్ గ్రూప్ ఉంటుంది, అందులో మంచి మ్యూజిక్ కాసేపు వింటా. జిమ్కి వెళ్తా. ఓకే. స్విమ్ చేస్తా. ఆ రోజు న్యూస్ ఫాలో అవుతా. మన TV5 గ్రూప్స్, ఏపీ TV5, తెలంగాణ TV5, కోర్ గ్రూపు, ఆ రోజు డే ఎలా ఉండాలనేది HODల గ్రూప్ ఉంటుంది, అవి ఫాలో అవుతా. ఆఫీస్కి వస్తా. ఆ న్యూస్ ఫాలో అవుతుండడంలో భాగంగా నేను దానికి సంబంధించిన బుక్స్, ఇప్పుడు నా కార్లో బుక్ ఉంటుంది, నా ఆఫీస్లో బుక్స్ ఉంటాయి, నా ఇంట్లో లైబ్రరీ ఉంటుంది. వీలు దొరికినప్పుడల్లా నేను బుక్ చూస్తాను. అట్లీస్ట్ రోజుకి ఒక 15 పేజీలు 20 పేజీలు. ఓకే. టైం దొరికినప్పుడు. లేదు నేను ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి, క్యూలో నుంచోవాలనుకో, బుక్ చదువుకుంటా, బుక్ హోల్డ్ చేస్తాను నేను. సో ఎక్కువ ఆ యాంగిల్లో ఉంటుంది నాది. ఇన్ఫర్మేషన్ కోసం నేను రీల్స్, ట్వీట్స్ ఫాలో అవుతాను. ఇప్పుడు కేటీఆర్ గారు, ఎవరైనా, ఎనీ పొలిటీషియన్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అయినా, చీఫ్ మినిస్టర్స్ అయినా, సెలబ్రిటీలైనా, వాళ్ళ ఒపీనియన్ ట్వీట్లో పెడుతున్నారు. ఇప్పుడు ఇదివరకు ప్రెస్ నోట్లు ఇచ్చేవారు, ఇప్పుడు వాళ్ళ ఒపీనియన్ ఇమీడియట్గా ట్వీట్లో పెడతారు. కాబట్టి నేను సెలబ్రిటీలు, పొలిటీషియన్లు, PMలు, CMలు, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళ ట్వీట్స్ ఫాలో అవుతాం. వైసీపీ అయినా, చంద్రబాబు గారిదైనా, లోకేష్ గారిదైనా, లేదా నరేంద్ర మోదీదైనా, లేదా సెంట్రల్ మినిస్టర్ అయినా, లేదా ఎవరైనా సెలబ్రిటీలైనా, సచిన్ తెండూల్కర్, ఇలా వాళ్ళ యొక్క ప్రముఖుల ట్వీట్స్ ఫాలో అవుతా న్యూస్ పర్పస్ కోసం. సో పెద్దగా నేను ఎంటర్టైన్మెంట్ కోసం రీల్స్ చూడను. మా మేనగోడలు ఎవరైనా చేస్తే పంపితే ఇది మా అంటే మా మేనగోడలు రీల్స్ చూడడం కాసేపు తప్ప, నేను నా చూపుడు వేలు సమాజానికి చూపించేలా ఉండాలి కానీ దాని రీల్స్ ఇలా అని నా చూపుడు వేలు అరగబెట్టుకోను. ఓకే. నా క్లారిటీ ఉంటుంది అది.
ఓకే. నాకు డిజిటల్ డీటాక్స్ కూడా అవగాహన ఉంది నాకు. ఏది పడితే అది వచ్చిందల్లా నేను చూడను. అంటే హౌ డు యూ స్టాప్ సార్? ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి అది మీరు చెప్పినట్లు టూ మచ్ అలవాటు అయింది. నా టైం చాలా వాల్యూ అయిందండి. ఓకే. ఎందుకంటే నేను మనం వచ్చాము, ఇయర్స్ అయిపోతున్నాయి, డేస్ అయిపోతున్నాయి, సాటర్డే అయిపోతుంది, సండే వస్తుంది, సండే అయిపోతుంది, మండే వస్తుంది. సో ఇయర్స్ చూసుకుంటే మీరు ఒక్కొక్క కొవ్వొత్తున ఆర్పుకుంటూ పోతున్నారు చాలామంది. సో నాకు టైం చాలా వాల్యుబుల్. ఈ వాల్యుబుల్ టైంలో నేను పర్సనల్గా నేను ఎంత హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, చక్కగా ఉండాలి, ఉన్నంతలో సొసైటీకి నేనేంటి అనే అవగాహన ఉన్న నేను రీల్స్ చూస్తూ, కామెడీ చూస్తూ, ఎంటర్టైన్మెంట్ చూస్తూ నేను అట్లా అవను. నాకు క్లారిటీ ఉంది. సో మూర్తి గారు రిలాక్స్ అవ్వాలంటే ఏం చేస్తారు? నేను బుక్స్ చదువుతా, ఓకే, స్విమ్ చేస్తా, జిమ్ చేస్తా, అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్తా. అది కూడా ఓన్లీ సెకండ్ షో. నా షో అయిన తర్వాత నా 8:30 వరకు కదా, అప్పుడు 7 to 8:30 షో. ఇదివరకు అయితే 9 to 10 షో. సో అప్పుడప్పుడు సినిమా చూస్తా. నాకు ఇష్టమైన పుస్తకాలు చదువుతా, ఇష్టమైన నటులకు సంబంధించి చూస్తా. మీకు ఆఫ్ డే ఉంటుందా సార్ అసలు వర్క్లో? లేదు, నాకు ఆల్ 365 days, ఆఫ్ ఏం లేదు. అంటే ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కొంతమంది వీకెండ్ కోసమే వెయిట్ చేస్తుంటారు. అలాంటిది మీరు ఎవ్రీడే సేమ్ వర్క్ ఎలా చేయగలుగుతున్నారు? అంటే జర్నలిజంలో ఉన్న ఇది అదే ఓకే, గొప్పదే. ఎవ్రీడే సేమ్ వర్క్ ఉండదు నాకు, ఎవ్రీడే కొత్త వర్క్ ఉంటుంది. ఓకే, బట్ నా షో ఓకే, కానీ నేను ఎవ్రీడే సేమ్ వర్క్ చేయను. నాకు ఎవ్రీడే కొత్త వర్క్ ఉంటుంది. ఈ రోజు నేను పొలిటికల్ చేశాను అనుకో, రేపొద్దు నేను సునీత విలియమ్స్ స్పేస్లోంచి ఎప్పుడు వస్తుందని చేస్తా. సైన్స్, పాలిటిక్స్, హ్యూమన్ ఇంట్రెస్టింగ్, సొసైటీకి సంబంధించిన ఇష్యూలు, సో సెలబ్రిటీలకు సంబంధించిన ఇష్యూలు, రోజు కొత్త వర్క్ వస్తుంది నాకు. ఆవకాయ నుంచి అంతరిక్షం వరకు సబ్జెక్టులు ఉంటాయి నాకు. నేను ఎవ్రీడే ఒకటే చేయను, నాకు కొత్త వర్క్, అందుకని కిక్ నాకు. ఓకే. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఏం చేస్తున్నారు, ట్రంప్ ఏం చేస్తున్నారు, పుతిన్ ఏం చేస్తున్నారు, ఉక్రెయిన్ వార్ ఏమవుతుంది, లేదా గ్రామాల్లో పరిస్థితి ఏంటి, ఆ టన్నెల్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏమైంది, రేవంత్ రెడ్డి గారు బీసీ కులగన్న ఏమైంది, కేసీఆర్ మళ్ళీ వస్తే ఎరగదీస్తా అంటున్నారు, వస్తున్నారు, ఏం చేస్తున్నారు, వైసీపీ జగన్ అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా, చంద్రబాబు నాయుడు గారి పాలసీస్ ఏంటి, సూపర్ 6 ఏంటి, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఏంటి, ఎన్ని కొత్త నాకు ఎవ్రీడే నాకు కిక్ ఉంటుంది. ఎవ్రీడే కొత్త 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 న్యూస్. ఓకే. దేశంలో ఏంటి, రాహుల్ గాంధీ ఇష్యూ ఏంటి, వామపక్షాల పరిస్థితి ఎలా ఉంది, కొత్త బుక్స్ ఏమొస్తున్నాయి, కొత్త మూవీస్ ఏమొస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన టాపిక్స్ 1 year సరిపోతాయి సార్. కొత్త మూవీస్ ఏమొస్తున్నాయి, కొత్త మీమ్స్ ఏమొస్తున్నాయి. ఇప్పుడు బ్రాహ్మీ లిపి మీకు తెలుసు కదా. బ్రాహ్మీ లిపి అంటే అశోకుడు శాసనాలు, అతిగుంఫా శాసనం, కళింగ శాసనాలు, ఇవన్నీ బ్రాహ్మీ లిపిలో ఉండేవి. అంటే ఫస్ట్ స్క్రిప్ట్ సౌత్ ఇండియాలో కానీ సౌత్ ఏషియాలో కూడా, సౌత్ ఇండియా కాదు సౌత్ ఏషియాలో. ఇప్పుడు దాని నుంచే దేవనాగరి లిపి, నాగరి లిపి, దేవనాగరి లిపి, హిందీ, మరాఠీ, నేపాలీ దాని నుంచి వచ్చాయి, తెలుగు, తమిళ్, కన్నడ ఇవన్నీ దీని నుంచి వచ్చాయి. ఏదైనా రూట్స్ బ్రాహ్మీ లిపి. ఇప్పుడు కొత్తగా ఒక లిపి వచ్చింది, బ్రహ్మీ లిపి, బ్రహ్మానందం గారి లిపి, ఎవల్యూషన్. సో అవి ఏంటి, టెక్నాలజీ ఏంటి, మీమ్స్ ఏంటి, ట్రోల్స్ ఏంటి, సినిమాలు ఏంటి, సాహిత్యం ఏంటి, పాలిటిక్స్ ఏంటి, సైన్స్ ఏంటి, స్పేస్లో ఏం జరుగుతుంది, అంగారకుడి మీద ప్రయోగాలు ఏంటి, నాసా ఏం చెప్తుంది వెబ్సైట్, ఇస్రో డెవలప్మెంట్స్ ఏంటి, అంటే చిన్నపిల్లలు కథలేంటి, చైల్డ్ సైకాలజీ ఏంటి, సొసైటీ ఏం చేస్తుంది. ఇంత అవగాహన, ఇంత చదివి ఇంత ఆనందపడే ప్రొఫెషన్ అది. సో దీని నుంచి నాకు బయటికి వెళ్ళాలని ఉండదు. ఓకే సార్, ఇన్ని చెప్పారు కాబట్టి ఒక ఆఫ్ బీట్ క్వశ్చన్ ఉందన్నమాట. సో డూ యూ బిలీవ్ ఇన్ థెరపీ? థెరపీ అంటే అదే సార్, కౌన్సిలింగ్కి వెళ్తాం, సో ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం, దాని నుంచి బయట రాలేకపోతున్నాను, థెరపీస్ దగ్గరికి వెళ్తాను. అంటే ఇప్పుడు కాన్వర్సేషన్ ద్వారా ఏదైనా మార్చొచ్చండి. కాన్వర్సేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక థాట్ ప్రాసెస్లో ఉండిపోయాం, దీని నుంచి మనకి వే అవుట్ దొరకట్లేదు. ఈ రంగంలో ఎక్స్పర్ట్ ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి మనం షేర్ చేసుకుంటే కాన్వర్సేషన్స్ ద్వారా మళ్ళీ మార్పు వస్తుంది. అది థెరపీస్ అంటే రకరకాలుగా ఉంటాయి, బట్ ఓకే, మాట మాత్రం మనిషిని మారుస్తుందని నేను నమ్ముతా. ఓకే. ఇప్పుడు మీడియాలో ఉన్న వాళ్ళైనా, సింగర్స్ అయినా, రాజకీయ నాయకులు ప్రసంగాల ద్వారా ఆకట్టుకోవడమైనా మాటే. మాట ఖచ్చితంగా మనిషి మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ చూపించడం కోసమే ఇంత మీడియా, ఇప్పుడు డిజిటల్ మీడియా, ఈ ప్రయోగాలు, ఈ ప్రశాంత్ కిషోర్, ఇదంతా అదే కదా. సో మాట ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నేను అంతవరకు నాకు క్లారిటీ ఉంది. ఓకే. అండ్ డూ యూ బిలీవ్ ఇన్ గాడ్? అంటే అదో పెద్ద ప్రశ్న అండి. ఇప్పుడు గాడ్ నమ్మితే చెప్పేది ఏంటి,
దేవుడు మనిషిని సృష్టించాడు, దేవుడు సృష్టి చేశాడు, దేవుడు ఈ గ్రహాలను సృష్టించాడు, దేవుడు భూమిని సృష్టించాడు, మన జాతకాలను సృష్టించాడు, చీమను సృష్టించాడు, ప్రాణులను సృష్టించాడు, సృష్టికర్త. ఇది దీన్ని రివర్స్ ఆలోచించండి. దేవుని మనిషి సృష్టించాడు కదా. ఎందుకంటే హిందువులు రాముణ్ణి కృష్ణుణ్ణి సృష్టించారు, అంటే వాళ్ళ అవగాహన ప్రకారం. క్రిస్టియన్స్ దేవుడు ఉన్నాడు, క్రీస్తు దేవుడు బిడ్డ, మెస్సయ. ఇస్లాం అయితే అల్లా, అలాగే సిక్కులు, అన్ని మతాలు. సో ఎవరి మతంలో ఉన్నవాళ్ళు వాళ్ళు దేవుని సృష్టించారు కదా. సో ఆ రెండింటి మధ్య నాకు అవగాహన ఉంది. ఓకే, దేవుడు సృష్టి చేశాడా, ఓకే, మనిషి దేవుని సృష్టించాడా? నేను రెండు పార్శ్వాలు అవగాహనతో ఉన్న వ్యక్తిని. మనిషి కేంద్రంగా, మానవుడి కేంద్రంగా ఏదైనా రీసెర్చ్ జరిగి, ఏదైనా అభివృద్ధి జరిగి, శాస్త్రం డెవలప్ అయితే సమాజం బాగుంటుంది అనేది నా ఆలోచన. దేవుడు ఉన్నాడని చెప్పింది కూడా మనిషే. సో నా ఆలోచన అంటే మనిషి కేంద్రంగా చేయండి. మీ ఆలోచన ధోరణి, మీ జ్ఞానము, మీ విజ్ఞానము, మీ గ్రంథాలు, మీ శాస్త్రాలు, మీ ఎదుగుదల, మీ అభివృద్ధి మానవ కేంద్రంగా జరిగితే మంచిది అనేది నా థాట్ ప్రాసెస్. ఇప్పుడు దేవుడు ఉన్నాడు లేడు అనే కొట్లాట అవసరం లేదు. దేవుడు ఉంటే ఈ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు కాదని కొట్లాట్లు, మతాలు. మీరు గాజా స్ట్రిప్, పలస్తీనా, ఇజ్రాయెల్ చూస్తే దశాబ్దాలుగా హాస్పిటల్స్ లేవు, స్కూల్స్ లేవు, చిన్నపిల్లలు చచ్చిపోతారు, రోజు బాంబులు మోత, ఎవ్రీడే. ఏమి జీవితాలు, ఎంత క్షోభ. సిరియా ఎంతమంది వలసిపోతున్నారు. మత రాజ్యమే కదా, మత కేంద్రంగానే కదా ప్రపంచంలో ఇంత అహింస. నిజంగా దేవుడు ఇంత అహింసను కోరుకుంటాడా? బట్ దేవుడు కేంద్రంగా మీరు ఇంత అహింసను క్రియేట్ చేస్తున్నారు కదా. ఆలోచించుకోవాలి మనిషి. అండ్ మీరు చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళారు కదా సార్. సో ఏదైనా లైక్ ఎనీ ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడిగింటే బాగుంటుంది, నేను దీనికి ఆన్సర్ చెప్దాం అనుకున్నా బట్ ఇంతవరకు ఎవరు అడగలేదు, అలాంటి క్వశ్చన్స్ ఏం లేదు. నేను యాక్చువల్లీ ఎక్కువ ఇంటర్వ్యూలు చేయలే. సినిమా రిలీజ్ అప్పుడు కొన్ని అది సినిమా ప్రమోషన్లో భాగంగా కొన్ని అది ఉంటుంది. బట్ డైరెక్ట్ ఇంటర్వ్యూ నాకు తెలిసి ఇంతే, టిఎన్ఆర్, మీరు, ఈ రెండే. అది యాక్చువల్ టిఎన్ఆర్ది కూడా సినిమా ప్లేబ్యాక్ అని నేను సినిమా యాక్ట్ చేశాను. ఓకే, అవును, చాలా కీ రోల్ అందులో టిఎన్ఆర్ కూడా యాక్ట్ చేశారు. ఓకే, ఆ సందర్భంలో చేసిన ఇంటర్వ్యూ, బట్ అతని స్టైల్లో పర్సనల్గా అది చేశారు టిఎన్ఆర్. బట్ స్పెసిఫిక్గా సినిమా లాంటి సందర్భం కూడా లేకుండా ఇచ్చిన ఇంటర్వ్యూ ఇదే. ఓకే, మిగిలిన సినిమా ప్రమోషన్ భాగంగానే ఇచ్చా. అంటే నేను ఇప్పటివరకు ఏంటంటే నేను ఇంటర్వ్యూలు చేసే ఉద్యోగం నాది. సో నేను ప్రజలకి సో సెలబ్రిటీల నుంచో, ప్రముఖుల నుంచో, సంబంధిత వ్యక్తుల నుంచో ఇన్ఫర్మేషన్ రాబట్టి ప్రజలకి ఇప్పించే ఉద్యోగం నాది. బట్ నేను ఇంటర్వ్యూ ఇస్తానని అనుకోలేదు. ఓకే, బట్ ఇది డిజిటల్ మీడియా ఎరా అదే కదా, వార్తలు చదివే వ్యక్తి వార్తల్లో మారాడు కాబట్టి నాకు స్పెసిఫిక్గా అలా ఏం అనిపించలేదు. అండ్ కమింగ్ టు ఫిలిం సెట్స్, సో మీరు డైరెక్షన్ చేశారు, హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్? అంటే ఏదైనా నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేస్తా. సో నేర్చుకోవడంలో భాగం అది, నేర్చుకున్నా. చాలా కష్టం. ఓకే, 24 క్రాఫ్ట్స్ మీద కంట్రోల్ ఉండడమే కాదు, మిగిలిన అన్ని విషయాల మీద కూడా కంట్రోల్ ఉండాలి. నేర్చుకున్నా అంతే. అంటే వన్ గుడ్ థింగ్, వన్ బ్యాడ్ థింగ్ ఫిల్మ్ గురించి చెప్పమంటే, అంటే ఇప్పుడు మనం థియేటర్కి వెళ్ళి చూసే సినిమా వేరే, సినిమా సెట్లో ఉండి తీస్తున్నప్పుడు వేరే ఫీలింగ్. యా అంటే సినిమా అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి సమాజం మీద, మనుషుల మీద. అది అన్ని రకాలుగా. అవును, సినిమా అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక ఐడియల్ హీ, ఒక ఐడియల్ షీ ఉంటారు. మ్యాక్సిమం రాజకీయ నాయకుల, అంబేద్కర్, గాంధీలా, లెనిన్లా, మార్క్సా, ఈ కాకపోతే సినిమాల్లో ఉన్న హీరోలు ఐడియల్ హీరోగా ఉంటారు. మా జనరేషన్కి ఐడియల్ హీ చిరంజీవి గారు, అంతకుముందు ఎన్టీఆర్ గారు, అంతకుముందు జనరేషన్కి ఏఎన్ఆర్ గారు, బాలకృష్ణ గారు, ఇప్పుడు జనరేషన్ కూడా బాలకృష్ణ గారు అనుకో, అది ఓకే. సో ఐడియల్ హీ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సినిమా పర్సనాలిటీస్ మనమే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. మా జనరేషన్లో అయితే బుక్స్ కూడా, లైబ్రరీలో బాగా చదివి పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి, వాటి గురించి చదివి బాగా ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ చేస్తుంది. ఎంటర్టైన్మెంట్ కూడా, ఎంజాయ్మెంట్ కూడా, హ్యాపీనెస్ కూడా, 2 గంటలు. సో సినిమా ఇంపాక్ట్ చాలా ఉంటుంది.
నేర్చుకోవాలి చాలా. ఓకే. చూడడమే కాదు, చేయడం గురించి కూడా నేర్చుకోవడంలో భాగం. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్, అనిపించింది ఏంటంటే సినిమాకి సంబంధించి నటులు తప్ప మిగిలిన వాళ్ళు అందరూ బాగా యాక్ట్ చేస్తారు. ఓకే. అందరూ ఓకే. నటులు తప్ప. నటులు యాక్ట్ చేయరు, నటులు బిహేవ్ చేస్తారు, లేదా వాళ్ళు నిజ జీవితంలో చూసిన వాళ్ళు ఇమిటేట్ చేస్తారు ఆ పర్టికులర్ క్యారెక్టర్. యాక్టర్స్ తప్ప మిగిలిన వాళ్ళు అందరూ యాక్ట్ చేస్తారు సినిమా రంగంలో. అదొకటి నా అబ్జర్వేషన్, నా ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ ఇంకొక సినిమా తీద్దామని ప్లాన్లో? ఇప్పుడు ఏం ప్లాన్ లేదు. ప్రజెంట్ నా ఫోకస్ అంతా బిగ్ న్యూస్ అండ్ TV5. ఓకే. థాట్కి లేదు, ఇప్పుడు ఎంగేజ్ అయిపోయాను నేను TV5లో, బిగ్ న్యూస్లో. ఓకే. మీ ఫేవరెట్ ఫిలిం ఏంటి సార్ రీసెంట్ డేస్లో? చాలా ఉన్నాయి, నచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి, ఒకటని చెప్పలేం. ఓకే. చాలా మంచి సినిమాలు వచ్చినాయి. అండ్ స్పోర్ట్స్ చూస్తారు సార్ మీరు? చూస్తా. ఫేవరెట్ ప్లేయర్? స్పోర్ట్స్ నేను ఆడేవాడిని కూడా బాగా. ఏ గేమ్ సార్? నాకు ధోని చాలా ఇష్టం. ఓకే. సో IPL కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు? యా. ఏ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు సార్ మీరు? నేను బ్యాడ్మింటన్ ఆడేవాడిని, క్రికెట్ ఆడేవాడిని, స్విమ్ చేసేవాడిని. సో గోయింగ్ బ్యాక్ ఇన్ లైఫ్, హౌ వాస్ యువర్ స్కూల్ డేస్? అంటే అప్పుడు కూడా నాది ఇలా రెబెలియన్ భావజాలమే. ఎప్పుడు నాకు నచ్చినట్టు నేను ఉండాలి, ఫ్రీడమ్ కావాలి. ఓకే. సో కండిషన్స్, ఈ టైంకి చదువు, ఆ టైంకి చదువు అట్లా లేదు. మా అమ్మ నాన్న కూడా నన్ను అట్లా హోంవర్క్ ఈ టైం చేసుకో, ఆ టైం చేసుకో, ఇలా చేయి అలా చేయని లేదు. చిన్నప్పటి నుంచి అదే. స్కూల్ డేస్ నేను బాగా ఎంజాయ్ చేశా, నేర్చుకున్నా. స్కూల్ నుంచి నేను నేర్చుకున్నా. అది ఎక్కడ స్టార్ట్ అయిందండి సార్? సో మీడియాలోకి రావాలి అన్న పాయింట్ మీకు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇన్స్పిరేషన్ ఎవరు? కాలేజ్ డేస్ నుంచి నేను ఎక్కువ టీవీ చూసేవాడిని. దూరదర్శనం, ప్రణయ్ రాయ్ డైరెక్ట్ NDTV కాదు కానీ వాళ్ళు ఎలక్షన్స్ ఇవన్నీ సర్వేలు అవి చేసి ప్రజెంటేషన్లు అవి చేసేవారు. ఓప్రా విన్ఫ్రీ. నేను కాలేజ్ డేస్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ ఛానల్స్ చూడడము, బుక్స్ చదవడము, న్యూస్ పేపర్స్ చదవడం బాగా అలవాటు నాకు. చిన్నప్పుడే మా ఇంటి పక్కనే లైబ్రరీ ఉండేది. ఓకే. మా ఇంటి పక్కనే. ఆ లైబ్రరీలో పనిచేసే ఇద్దరు కూడా ఏదో ఊర్లో పనులు, వ్యవసాయమో లేకపోతే ఏదో ఉంటే బాబు చూస్తుండు బయటికి వెళ్ళి వస్తామని వెళ్ళిపోయేవారు. ఓకే. అంటే కాకినాడ హెడ్ ఆఫీస్ నుంచి ఎవరైనా ఇన్స్పెక్షన్ ఏదో వస్తే బాగోదు కదా, అందుకని అప్పుడు మొబైల్స్ అవి కూడా లేవు కదా. సో ఎవరో ఒకరిని మమ్మల్ని కూర్చోబెట్టి ఎవరినో వస్తే ఇప్పుడే భోజనానికి వెళ్ళారని చెప్పని వెళ్ళేవారు వాళ్ళు. ఎప్పుడో వచ్చేవారు. సో నేను బుక్స్ చదువుకునేవాడిని. ఓకే. న్యూస్ పేపర్స్ బాగా చదివాడిని. నాకు చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్ మీద బాగా ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఎక్కడో హైదరాబాద్లో ఏదో జరుగుతుంది, NTR గారు ఇలా మాట్లాడారు, నాదెండ్ల భాస్కర్ రావు ఇట్లా చేశారట, అన్నీ వార్తలు కదా, అందరూ ఎదురు చూసేవారు. మా పెద్దలు, పంచాయతీ వాళ్ళు అందరూ పేపర్ కోసం ఎదురు చూసేవారు. ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకునేవారు. సో ఆ న్యూస్ పేపర్ చదివే వ్యక్తి, రోజు న్యూస్ పేపర్ చదివే వ్యక్తి దగ్గరికి మిగిలిన వాళ్ళు వచ్చి అయ్యగారు ఇవాళ ఏంటండి, అయ్యగారు ఇవాళ ఏంటండి అని అడిగేవారు. సో అతను వాళ్ళకి హీరో. ఓకే. సో నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం జర్నలిజం అంటే. స్కూల్ డేస్ నుంచి ఇష్టము, కాలేజ్ డేస్లో అయితే టీవీ ఇవన్నీ. ఇఫ్ నాట్ జర్నలిజం, ఇప్పుడు మూర్తి గారు ఏం చేసేవారు? అంటే లా చేసేవాడినేమో. ఓకే. బట్ దానికంటే ముందు నుంచి నాకు జర్నలిజం ఇష్టం. ఓకే. జర్నలిస్ట్ని అయ్యా. డన్ సార్, అంతే ఫ్రమ్ మై సైడ్. ఇంకా ఫైనల్ థాట్స్ ఏమైనా ఉన్నాయా? థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు, నచ్చింది. ఓపెన్గా మాట్లాడించారు మీడియా గురించి. థ్యాంక్ యూ. యా, ప్యూర్లీ పర్సనల్ కాకుండా సొసైటీ ఉపయోగపడే మీడియా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఫేక్ న్యూస్, డీప్ ఫేక్, AI అండ్ ఏది మంచి ఏది చెడు, సినిమా, మీడియా, నాకు నచ్చిన బుక్స్, ఓకే, అన్నిటి గురించి మాట్లాడారు. థ్యాంక్ యూ. నేను మీకు థ్యాంక్స్ చెప్పాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.